స్టార్ మెగా స్టార్ ఉంది కదా సాంగ్, అది యాక్చువల్లీ చేసింది రాజా విక్రమార్కకి. రాజ్కోటి పగలగొట్టే ట్యూన్ ఇచ్చారమ్మా అని స్ప్రెడ్ అయింది. అందమా అందుమా ఓకే ఓకే అందనంటి అందమా ఎలా ఉంది తెలుసా కోటి? ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా. లైక్ అరుంధతి బీజిఎం సార్, ఎంత దీక్ష పూనినవమ్మా గుండెలో నిప్పులే నింపి లైఫ్ని ఎంత యంగ్ ఏజ్ ఎలా ఎంజాయ్ చేయొచ్చు మేము, నెవర్ ఎంజాయ్. అది చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ సినిమా మ్యూజికల్ హిట్స్ మేము ఇచ్చింది. ఇప్పుడు వచ్చే సాంగ్స్ నిజంగా టు బి హానెస్ట్గా విందాము అని అన్న లిరిక్స్ అర్థం కావట్లేదు. ఇదే ప్రతి ఒక్కరు ఇదే అంటున్నారు బయటికి. అంత ఏంటండి ఇప్పుడు పాటలు? పెద్ద పెద్ద రైటర్స్కి చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ అవి ఉంటూ ఉంటాయి. సిగరెట్ పెట్టి ఇలా పెట్టి పిలిచాడు. బా నన్ను అపురూపంగా చూసుకునే నా దేవుడు నా మీద అనుమానపడ్డాడు. అయ్యో అక్కడే నా మనసు విరిగిపోయింది. చాలా తక్కువ టైంలో ఇచ్చేసాను అని చెప్పే ఒక ఎగ్జాంపుల్గా చెప్పే ఒక 2 మూవీస్ చెప్పండి. ఒకేసారి హాఫ్ అన్ అవర్లో టపా 6 పాటలు ఓకే. మ్యూజిక్ డైరెక్టర్స్ హీరోస్తో సాంగ్ పాడించాలి అనే ప్రయోగాలు చేస్తున్నారు సార్. మేము ఎప్పుడో ట్రై చేసాం ఇది చిరంజీవి గారితో. మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది. డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాలు లోడింగ్ అనే సాంగ్ లో జస్ట్ ఒక 50 రూపాయలు ఇలా ఊదేది ఉంటుంది కదా సార్, దాన్ని వాడారు. ఇప్పుడు కనిపెట్టరు కనుగొట్టరు ఉంది కదా, జముక్ అని దాన్ని వాడాం. మా ఇంట్లో మా ఫ్యామిలీ, మా బ్రదర్స్ అందరూ మ్యూజిషియన్స్, ఫేమస్ బేస్ గిటార్స్ ఇన్ సౌత్ ఇండియా. మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ శివకుమార్, ఆయన డ్రమ్మర్ మా అన్నయ్య దగ్గర. సార్ అంటే ఇప్పుడు తమన్ గారు ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్. నా బిడ్డవాడు బంగారం, చిన్నప్పటి నుండి ఆడు ఎంత ముద్దుగా ఉంటాడు, చాలా బొగ్గలకి గిల్లి బారేస్తుంటాడు. హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విజువల్ టాక్స్. నేను మీ చందు. సో బేసిక్గా మ్యూజిక్ అంటే ప్రతి మనిషి లైఫ్లో మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ నన్ను అడిగితే. ఎందుకంటే మనం హ్యాపీగా ఉన్నా, ఏదైనా బాధలో ఉన్నా, అండ్ లవ్ ఫెయిల్ అయినా, లవ్ సక్సెస్ అయినా, ప్రతిదీ కూడా ఒక పాట విని హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకుంటాం. మరి అలాంటి పాటలు ఎన్నో మనకు అందించిన ఒక టాలీవుడ్ టాప్ మోస్ట్ నన్ను అడిగితే టాలీవుడ్ టాప్ మోస్టే కాదు, ఇండియన్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు నాతో ఉన్నారు. మరి చిన్నప్పటి నుంచి ఆయన సాంగ్స్ వింటూ మనం పెరిగాం కాబట్టి సో ఈరోజు చాలా డౌట్స్ ఉన్నాయి, క్లారిటీ తీసేసుకుందాం. ఒరే బాబు నువ్వు బిల్డప్ ఇస్తున్నావు, ఇంతకీ ఎవర్రా ఆయన అనుకుంటున్నారా? ఇంకెవరు, మన కోటి గారు. ఈరోజు మన కోటి గారితో ఒక పోడ్కాస్ట్ ఎలా ఉండబోతుందో నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. సార్ కోటి గారు. హలో సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్ మిమ్మల్ని ఎప్పుడు చూసినా నాకు, ఎందుకంటే ఆ షోస్ ప్రమోషన్స్లో కానీ లేకపోతే అండ్ ఎప్పుడైనా సోషల్ మీడియాలో బయట ఎక్కడ చూసినా మిమ్మల్ని చూడంగానే ఏదో ఒక తెలియని ఒక పాజిటివ్ వస్తుంది సార్ నాకు. మీ డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి బేసిక్గా ఒక డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే అది నాకు ఇష్టం. అది ఎవ్రీ టైం నాకు ఇష్టం వచ్చినట్టు నేను డ్రెస్సింగ్ చేసుకుంటాను. అలాగే ఎప్పుడు పాజిటివ్గా ఉంటాను నేను. అంటే వేరే థింకింగ్ ఏముంటుంది, మ్యూజిక్ తప్పితే మాకేమీ తెలియదు. అసలు మ్యూజిక్ కూడా తెలియదు అనుకో, ఏదో సరస్వతి ఇస్తుంది వేవ్స్ అంతే. అంతా అక్కడ నేర్చుకున్నదే, ప్రతిదీ ఇక్కడికి వచ్చి నేర్చుకున్నదే. ఎందుకంటే ఎవరైనా అంతే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు వచ్చి ఇక్కడ మనకి స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, యూనివర్సిటీస్ ఏం లేవు. ఎవ్రీథింగ్ ఇండస్ట్రీ, అదే యూనివర్సిటీ. వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా చేయొచ్చు సంగీతాన్ని, ఎన్ని రకాలుగా. అంటే పెద్దోళ్ళు ఎంతోమంది మహానుభావులు చేశారు, గొప్ప గొప్ప సంగీతాన్ని చేశారు. వాళ్ళతో పాటు మనం కూడా ఆ స్థాయిలో మనం కూడా వెళ్ళాలన్న ఉద్దేశంతో ఎంతో సాధన చేశాను. అంతా ఇక్కడే నేర్చుకున్నాను. చేసి నేను రాజ్ ఇద్దరు కలిసి రాజ్ కోటిగా మా బ్యానర్ స్టార్ట్ చేసాం. తర్వాత కోటిగా నేను కంటిన్యూ అయ్యాను. అది మ్యూజిక్ నా జర్నీ అది అనమాట. తెలుసు సార్. అంటే చాలా వరకు కోటి గారి లైఫ్ అంటే ఓపెన్ బుక్ అని అనుకుంటున్నాను. మరి ఈ పోడ్కాస్ట్లో ఎవరికి తెలియని విషయాలు ఏమన్నా రాబట్టగలనేమో అనేది నేను ట్రై చేస్తాను. అయ్యో ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్ ఆల్మోస్ట్ నేను చెప్పాను, నేను ఫ్రాంక్గా ఉంటాను. అవును సార్. ఏది దాచుకునేదే ఉండదు, ఏదైనా ఓపెన్గా చెప్తుంటాను. కొన్ని మటుకు కొన్ని మరీ ఓపెన్గా చెప్పలేము, మిగతా వాళ్ళు బాధపడతారు. మళ్ళీ అయ్యో మళ్ళీ వాళ్ళు బాధపడతారు ఎందుకు మనం. ఏంటి సార్ ఎలా ఉన్నారు, ప్రెజెంట్ లైఫ్ ఎలాగా? గుడ్, గోయింగ్ ఆన్. ఏంటంటే మ్యూజిక్లోనే మీరు ఇందాక అన్నారు, మ్యూజిక్లోనే మన ఫీలింగ్స్ కానీ, మన హ్యాపీనెస్ కానీ ప్రతిదీ సంగీతంలోనే మనం
దాని నుండి మనం బయటపడతాం. అవును సార్. అలాగే నేను 24 నుండి మ్యూజిక్లో ఉండటం వల్ల రియలీ ఐ ఎంజాయ్ దట్. నాకు వేరే ధ్యాస ఉండదు. ఎంతసేపు మ్యూజిక్, ఆ మ్యూజిక్ వింటూ ఈ మ్యూజిక్ వింటూ ఏంటి ఎందుకు ఇలాగ చేశారు, అది ఎందుకు ఇలా చేశారు, మనం ఎందుకు ఇలా చేయకూడదు, ఇలాగ ఒక కాన్ఫ్లిక్ట్ లోపల జరుగుతూనే ఉంటుందన్నమాట. దానివల్ల నాకు వేరే ధ్యాస ఉండదు. ఎప్పుడో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంటాను, బోర్ కొడితే మాల్కి వెళ్ళిపోతాను, అలాగనమాట. మ్యాక్సిమం ఇంట్లోనే నేను స్పెండ్ చేస్తుంటాను. నాకు స్టూడియో ఉంది, అలా కూర్చొని అలా మ్యూజిక్ వింటూ అది ఒక హ్యాపీగా ఉంది నాకు టోటలీ. ఎందుకంటే వేరే ఇప్పుడు బయటికి వెళ్ళామనుకో, ఏదో మనం స్లిప్ అయ్యి ఏదైనా మాట్లాడినా కూడా ఎవరు బాధపడతారు, మళ్ళీ మన మీద కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఏదో భయం నాకు. అందరితో మంచిగా ఉండి హ్యాపీగా అందరూ బాగుండాలి, అందరు వాళ్ళు నేను ఉండాలి అన్నట్టు అందరు హ్యాపీగా ఉండాలి. అందరూ బాగుండాలి, దాంట్లో కోటి గారు ఉండాలి. అందులో కోటి గారు ఉండాలి. ఓకే సార్, ఇదేంటి సార్ అంటే ఏదైనా ఒక మాట మాట్లాడితే భయపడతారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా సెటిల్డ్గా ఉండాలి అని, ఇది చిన్నప్పటి నుంచి నాన్నగారి దగ్గర నుంచి పెరిగిన వాతావరణం దగ్గర నుంచి వచ్చిందా సార్? లేకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కోటి గారిగా పేరు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో జరిగే పరిణామాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఓకే మనం ఇక్కడి నుంచి ఇలా నేర్చుకోవాలని ఇక అక్కడి నుంచి ఎన్ని అనుభవాలే నేర్పించినాయి. అంటే నేను పెద్దవాళ్ళందరినీ చూశాను. నేను మా గురుగారు చక్రవర్తి గారు చాలు నాకు అన్ని రకాలుగా ఆ ఓర్పు సహనం ఆయన దగ్గర నేర్చుకున్నాను. అది ఎవరి గురించి ఒక చెడుగా మాట్లాడటం కానీ నెగిటివ్గా చెప్పటం కానీ ఏది ఉండదు. అలాగే మా నాన్నగారు కూడా అంతమంది ఆయన గొప్ప సంగీత దర్శకుడు. ఆయన తర్వాత వచ్చారు పెండియాల గారు కానీ ఘంటసాల గారు, ఎన్ని చేసినా కూడా ఎవరు గురించి ఒక క్రిటిసైజింగ్ ఉండదు. ఎంత గొప్పగా చేశారా అయ్యా, పెండియాల గారు ఈ పాట చూడు ఎంత బాగా చేశారు, ఘంటసాల గారు గాత్రం చూడు, పాడితే అయినే పాట పాడాలి అన్నట్టు అంత పాజిటివ్గా ఉండేవాళ్ళు. అది మాకు అలవాటు అయిపోయింది. మేము కూడా ఇప్పుడు ఎవరు చేసినా ఇప్పుడు మాకు అంటే ఇళయరాజా గారు అఫ్కోర్స్ నో డౌట్ ఈజ్ అ కింగ్, బట్ ఆ కింగ్ దగ్గర మనం తగ్గకూడదు. ఆయన పక్కనే ట్రావెల్ చేస్తూ వచ్చాం నేను రాజ్. వై? బికాస్ మాకు కూడా వెస్టర్న్ మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఆ నాలెడ్జ్, ఆ పట్టు మాకు అంత దూరం తీసుకెళ్ళింది. లేకపోతే ఆయన దగ్గర ఎవరు చేరడం చాలా కష్టం. ఈవెన్ తమిళ్లోనే చాలామంది ఫ్లాప్ అయిపోయారు ఆయన దాటికి. మేము ఒక్కలే నిలబడగలిగాం ఆయనకి ఎదురుకుండా. అంటే ఈజ్ థియరిటికల్ కంపోజర్ అంటే అది అవ్వచ్చు, కానీ వీఆర్ సౌండింగ్ ఇచ్చే దాంట్లో మమ్మల్ని మించిన మ్యూజిక్ డైరెక్టర్ ఇంటెన్సిటీ ఉంటుంది మా సాంగ్స్లో. ఏ సాంగ్ అని వినండి, ఇప్పుడు సంక్రాంతి వచ్చిందే కానీ, ఇప్పుడు జుమ్మనే తుమ్మెద, అల్లో ప్రియ రాగాలే కానీ, ఎనీ సాంగ్ మాది వింటే ఆ ఇంటెన్సిటీ, ఆ హ్యూజ్నెస్, ఆ వాస్ట్నెస్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వలేదు ఇంతవరకు. అది బాంబేలో అప్పట్లో శంకర్ జయకృష్ణ, లక్ష్మీకాంత్ ప్యార్లాల్ గారు వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఆ రిచ్నెస్, గ్రాండియర్నెస్. అది నెక్స్ట్ తెచ్చింది రాజ్కోటి. అక్కడ కోటిగా నేను ముందు బాగా స్టడీ చేశాను ఇదంతా. ఎందుకంటే నాకు మొదటి మా గురుగారు చక్రవర్తి గారితో, తర్వాత మా నాన్నగారు ఎంకరేజ్మెంట్ మాకు ఇచ్చే ప్రోత్సాహం. అంటే అంత డెడికేటెడ్గా ఉండేవాళ్ళం మేము. ఏదో డబ్బులు వస్తుంది కదా సంపాదించి ఊరికే రోజు పార్టీలు, అక్కడ తాగేసి అక్కడ తన్నాలాడి ఇప్పుడు ఇది కాదు. డబ్బులు వస్తే జాగ్రత్త, దాన్ని అన్ని కలెక్షన్స్, మ్యూజిక్ కలెక్షన్స్ కొనుక్కునేవాడు మేము. ఇప్పుడు 150 వచ్చింది అనుకో, దానికి క్యాసెట్లే అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది. అన్నీ కొనుక్కొని అవి వింటూ ఉండేవాడు. అంటే మనం నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి, లేకపోతే అక్కడే ఉండిపోతాం. నిజమే సార్, కరెక్టే. అంటే ఆ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. యాజ్ అ కంపోజర్గా కానీ పుస్తకాలు చదువుతారు. ఎందుకు చదువుతారు పుస్తకాలు? నాలెడ్జ్. ఎన్ని పుస్తకాలు చదివితే అంత నాలెడ్జ్ వస్తుంది. అలాగే ఎన్ని మ్యూజిక్ వింటే అంత నాలెడ్జ్ విల్ గెయిన్. అలాగే మ్యూజిక్ విని మాకుంటే ఒక ట్రెండ్ తెచ్చుకున్నాం. ఎలక్ట్రానిక్స్తో ఒక ట్రెండ్ క్రియేట్ చేసాం. అక్కడ నుండి మా దగ్గర పనిచేసిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యారు, గొప్పవాళ్ళు అయ్యారు. అది వాళ్ళ సాధన. సంగీతంలో సాధన ముఖ్యం. మేము డెడికేటెడ్గా సాధన చేసాం. ఎవరు ఏదనుకున్నా, టు బి ఫ్రాంక్లీ నేను చెప్తున్నా, మాలా డెడికేట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. కరెక్టే సార్. లైఫ్ని ఎంత యంగ్ ఏజ్ ఎలా ఎంజాయ్ చేయొచ్చు మేము, నెవర్ ఎంజాయ్డ్. ఒక సినిమా హిట్ అంటే భయం వేసేది. నెక్స్ట్ సినిమా మీద ఎలా చేయాలి, అది నువ్వు చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ సినిమాలు అని మ్యూజికల్ హిట్స్ మేము ఇచ్చింది. అది ప్రతి సినిమాకి ప్రతి పాట హిట్ అంటే భయం వేసేది నాకు. అంటే నెక్స్ట్ సాంగ్ ఎలా చేయాలి. అందుకని బాగా 24 hours ఇదే ధ్యాస. స్టూడియోకి మార్నింగ్ 7 to 1, 2 to 9 అనే కాల్ షీట్స్ ఉండేది. 7 గంటలంటే 6:30, 7 గంటలకు షార్ప్గా ఉండాలి థియేటర్లో. వెళ్ళి అప్పుడు బ్యాక్గ్రౌండ్స్ వేసి, బీజిఎమ్స్ అని వేసి, ఆర్కెస్ట్రా నోటేషన్స్ ఇప్పించి వాళ్ళు రాసుకుని ప్రాక్టీస్ చేస్తుంటే నేను మళ్ళీ వేరే కంపోజింగ్స్, ఇలాగా ఒక ఫ్యాక్టరీ లాగా పనిచేసాం. అదంతా మా గురుగారు చక్రవర్తి గారి తర్వాత ఆ ఏరా మాకు వచ్చింది మళ్ళీ.
బిజియెస్ట్ ఏరా. అదే సార్. సార్ అంటే ఇప్పుడు మామూలుగా చిన్నప్పటి నుంచి పుట్టి ఈ ఈ ఇంట్రెస్ట్ ఎలా సార్? అంటే ఆల్రెడీ నాన్నగారు ఇండస్ట్రీలో ఉన్నారనా లేదా? నో మాకు మా ఇంట్లో మా ఫ్యామిలీ, మా బ్రదర్స్ అందరూ మ్యూజిషియన్స్. అవును సార్. మా ఎల్డర్ బ్రదర్ ఆయన రామలింగేశ్వరరావు గారు, ఆయన పియానిస్టు, తర్వాత ఆర్గన్, ఎలక్ట్రానిక్స్ వాయిస్తాడు ఆయన. రెండో బ్రదర్ పూర్ణచంద్రరావు గారు, ఆయన గిటారిస్ట్, అన్ని రకాల గిటార్లు ఆయన వాయిస్తాడు. మూడో బ్రదర్ వాసురావు గారు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ప్లస్ బేస్ గిటారిస్ట్. సో ఫేమస్ బేస్ గిటారిస్ట్ ఇన్ సౌత్ ఇండియా. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఆయనే కావాలి, అంత ఫేమస్ మా వాసు, మా అన్నయ్య. నేను ఫోర్త్ అనమాట, కోటీశ్వరరావు నేను. తర్వాత మా తమ్ముడు దుర్గాప్రసాద్, ఆయన ఇండస్ట్రీ అంటే దీని మ్యూజిక్కి రాలేదు, ఆయన బిజినెస్ అలా వెళ్ళిపోయాడు. మాకేంటంటే నాన్నగారికి అంతా మన ఫ్యామిలీ అంతా మ్యూజిక్లో వెళ్తున్నారు కదా, వీడిని చదివించాలి బాగా అని చిన్నప్పటి నుండి నన్ను నా మీద ఒక కార్నర్ ఫోకస్ ఉండేది. నేను చిన్నప్పుడు ఒక 6th 7th ఇయర్ ఏజ్లో డ్రమ్స్ వాయించేవాడిని, జాజ్ డ్రమ్స్. 6th 7th అది ఎందుకు ఎలా గిఫ్ట్గా వచ్చింది నాకు. అది మా అన్నయ్య వాళ్ళు ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వాళ్ళకి బ్యాండ్ ఉండేది. బ్యాండ్ అంటే ఇప్పుడు బ్యాండ్స్ వచ్చినాయి కదా, అప్పట్లో వైబ్రేషన్స్ అని ఒక బ్యాండ్ ఉండేది, వైబ్రేషన్స్. ఆ బ్యాండ్కి వైబ్రేషన్స్, ఆ బ్యాండ్కి లీడ్ గిటారిస్ట్ పూర్ణ మా అన్నయ్య. నెక్స్ట్ ప్రసాద్ అని, ఇంకోటి ప్రభాకర్ అని గిటారిస్టు, తర్వాత సనత్ కుమార్ని డ్రమ్మర్. నలుగురే బ్యాండ్కి. ఎలా ఉండేది ఆ రోజు, బీటిల్స్, వెంచర్స్, షాడోస్, ఈ టైప్ బ్యాండ్స్ ఉండేది ఆ రోజులో. అప్పుడు ఆల్బమ్స్ అని ద గ్రేటెస్ట్ బ్యాండ్స్ అయ్యి. అక్కడి నుండి వాళ్ళు మా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటే ఆ డ్రమ్మర్ని చూసి నాకు వచ్చేసింటారు. చూస్తుండగానే వచ్చేసింది నాకు. ఆయన వెళ్ళి బ్రేక్కి వెళ్ళి వాళ్ళు భోంచడానికి వెళ్ళేవాడు, నేను కూర్చొని వాయించుకునేవాడు డ్రమ్స్ పట్టుకుని. అక్కడ నుండి నాకు ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది. అది గిఫ్ట్, అది గిఫ్ట్ నిజంగా బ్లడ్లో ఉంది కాబట్టి గిఫ్ట్ అది అయిందా. ఇంక నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. మా అన్నయ్య మా వాసురావు ఆయన గిటార్స్ కాదు, నేను డ్రమ్స్ వాయించడం. నాతో పాటు ఆయన కూడా తమన్ వాళ్ళ నాన్నగారు శివకుమార్ అని, ఆయన కూడా తమన్ వాళ్ళ ఫాదర్, మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ శివకుమార్, ఆయన డ్రమ్మర్ మా అన్నయ్య దగ్గర. మేమిద్దరు డ్రమ్స్ అనమాట. ఇలా చూసి నేను కొంచెం డ్రమ్స్ వాయిస్తూ కొంచెం పేర్లు వస్తుంటే ఇంట్లో ఏం చేసి, లేదు వీడు కూడా మ్యూజిషియన్ అయిపోతాడు, వీడిని ఇలా కాదు డ్రమ్స్ ఆపిచ్చేసారు నాతో. వద్దు వీడు ఆపేసి చదువు కావాలని ఇంకా స్కూల్కి పంపించడం ఫోర్స్గా. మనకి సరే చదువుదామని వెళ్ళేసరికి ఫ్రెండ్స్ వాళ్ళ పడిపోయి ఇంక చదువు మనకి రాలా. అది కాస్త ఎస్ఎల్సి కంప్లీట్ చేశాను, స్కూల్ ఫైనల్స్ ఎస్ఎస్ఎల్సి 11th అది కంప్లీట్ చేశాను అనమాట. ఆ తర్వాత సార్ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అన్నా సార్ కోటి గారు? గుడ్డే కాదు, మనం అంతా బ్యాక్ బెంచ్. అంటే జస్ట్ పాస్, బాగా జస్ట్ పాస్. ఫస్ట్ అటెంప్ట్ అయితే మొత్తం కాపీ నమ్ముకొని వెళ్ళాను నేను, మొత్తం కాపీ కొట్టేద్దాం అని. అంటే ఎక్కడ అయ్యో కొడదాం అని నేను పెట్టుకుని వెళ్తే మా టీచర్ కూడా వదిలేస్తాడు అని ధైర్యంలో వెళ్ళాను. ఆ రోజు కరెక్ట్గా కరెస్పాండెంట్ వస్తున్నాడు, రే ఈరోజు ఎవ్వరేం చేయడానికి వీళ్ళే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫినిష్. నేను ఏది ప్రిపేర్ అవ్వాల, మొత్తం 0 మార్క్తో బయటకు వచ్చాను. ఫస్ట్ అటెంప్ట్ పోయింది నాకు. సెకండ్ అటెంప్ట్ బాగా కష్టపడి చదివి మంచి ర్యాంక్తో పాస్ అయ్యి, అక్కడి నుండి నాకు ఇలాగ వాట్ ఇస్ నెక్స్ట్ స్టెప్, ఏం చేయాలి, జాబ్ చేయాలా, ఇంకా చదవాలా, ఈ డైలమాలో ఉన్నాను. ఉండగా ఎందుకో ఒకరోజు గిటార్ స్టార్ట్ చేశాను అంతే. ఇంకప్పటి నుంచి ఆ గిటార్ ఇంట్రెస్ట్ అలాగా ప్రాక్టీస్ చేస్తుండగానే నాకు ట్యూన్స్ కంపోజ్ చేసుకునేవాడిని. ఆ నాలెడ్జ్ అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు వాళ్ళు వాయిస్తుండగా అప్పుడు రికార్డింగ్స్కి వెళ్ళడం. ఫస్ట్ రమేష్ నాయుడు గారి రికార్డింగు, ఆ తర్వాత వి కుమార్ గారి దగ్గర, తర్వాత చక్రవర్తి గారి దగ్గర, ఇలా జాయిన్ అందరి దగ్గర మ్యూజిషియన్ ఆల్ కంపోజర్స్ దగ్గర వాయించాను గిటారిస్ట్గా. ఇదంతా ఒక బ్లెస్సింగ్ నాకు. వాయించే డబ్బు సంపాదించి అది వేరు, డబ్బులు ఆ రోజు డబ్బులు కూడా పెద్ద ఉండేది కాదు, కానీ బ్లెస్సింగ్స్. అంత పెద్దవాళ్ళ దగ్గర పనిచేశాను నేను. ఒక బాంబే ఆర్డి బర్మన్ గారి దగ్గర 40 days ఉన్నాను నేను. ఆయన సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫుల్ ఆర్కెస్ట్రా, వాళ్ళందరికీ నేనంటే ఇష్టం, ఎంటైర్ ఆర్కెస్ట్రాకి. అండ్ లక్ష్మీకాంత్ ప్యారలల్ గారు 2 సినిమాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెన్నైలో చేస్తే 2 సినిమాలకి నేనే గిటారిస్ట్. సరే, ఈ అంటే చక్రవర్తి గారి దగ్గర మీరు శిష్యరికం చేసేటప్పుడు సో ఏంటి సార్, ఎలా అంటే ఆ టైంలో ఎలా ఉండేవాళ్ళు? అంటే మిమ్మల్ని ఒక న్యూ కామర్గా జస్ట్ ఒక కోటి గారి లాగానే చూసేవాళ్ళ, లేదు సాలూరి రాజేశ్వర గారు ఈ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇలా ట్రీట్ చేసేవాళ్ళ? అది లోపల ఉండేది ఆయనకి. సాలూరి రాజేశ్వర అబ్బాయిని ఆయనకి ఎప్పుడో లోపల పడిపోయింది. ఆయన నన్ను ఒక తమ్ముడిలాగా, ఒక కొడుకులాగా, ఒక మెంటర్లాగా, ఒక ఎన్ని రకాల బంధాలు ఉన్నాయో అన్ని రకాలుగా చూసేవాడు నన్ను చక్రవర్తి గారు. నా దేవుడు, ఈరోజు చెప్తున్నాను, చక్రవర్తి గారు నా దేవుడు. అంత చక్కగా అంత గొప్పగా చూసుకునేవాడు నన్ను. భోజనం చేయాలంటే భీముడిలాగా నేను పక్కన ఉండాలి. ఆయనకి ఎటువంటి ప్రొడ్యూసర్స్ భయంకరమైన ఫుడ్ వచ్చేది మాకు. అసలు
ఆ ఉలవచారులు ఏంటి అసలు బాబోయ్ ఆ చికెన్లు మటన్ ఫిష్లు గిష్లు రకరకాలు ఎక్కడ కొట్టిన పిల్లలు ఉండరండి ఆయన పక్కన కూర్చోవాలి నేను కూర్చొని నేను తినాలన్నమాట నేను భీముల్లాగా తినేవాడిని తర్వాత రాజు జాయిన్ అయ్యాడు రాజు ఓకే, మీరు న్యాయం చేస్తారని ఆయన చేస్తాడు పక్కన కూర్చోబెట్టుకుని తినిపించేవాడు నేను ఓ సూపర్. మహానుభావుడు అంత ఇష్టం నేనంటే కొడుకు కన్నా ఎక్కువ చక్రవర్తి గారికి. అందువల్ల ఆ ఆశీస్సులు అంతా ఆ వైబ్స్ ఆ కంటి చూపు వాళ్ళు ఇచ్చిన ఆ బ్లెస్సింగ్స్ ఈ రోజుకి నేను ఈ స్థాయికి ఎదగలిగాను. నేను హానెస్ట్గా ఉంటాను, ధర్మంగా ఉంటాను. నా గుణం అది, ధర్మగుణం. ఏది ఎవరేమనుకున్నా ఐ డోంట్ దాన్ని ఇక్కడ కూడా అలా పెట్టుకోను. నాకు నా ధర్మగుణం ఉంది, అదే నా వెపన్. నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. అర్థమైందా? అంత కాన్ఫిడెంట్గా ఉంటాను నేను. ఎప్పుడు మనకి ఒక కాన్ఫిడెన్స్ రావాలంటే దేనికి భయపడకూడదు. మళ్ళీ ఏ తప్పులు ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పులు మనకు తెలుసు, ఇది తప్పు అని తెలుసు, అది చేయకూడదుగా. అది ఆ ధర్మ గుణం చెప్పుద్ది లోపల. అది నాకు ఇన్బిల్ట్ వచ్చిందండి. ఇది నేను నేర్చుకుంది కాదు, ఎవరో ఒకరు కూర్చొని గురువులు నేర్పించింది కాదు. ఇది నాకు నేను ఇలా నడుచుకోవాలి, ఇలా ఉండాలి. నా మ్యూజిక్లో కూడా ఎన్నో తప్పులు ఉంటే ఎందుకు నాకు మార్కెట్ తగ్గింది, నా మ్యూజిక్ ఎక్కట్లేదేమో అని వెంటనే నాకు నేను అప్డేట్ చేసుకునేవాడిని. అప్డేట్ చేసుకుంటూ మళ్ళీ హిట్ కొట్టును పైకి వచ్చాం. అలాగా ఇదంతా మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఒక కళాకారుడిగా నేను అంత సాధన చేశాను. నా రాజు కానీ మేమిద్దరం కష్టపడి సాధన చేసాం, వచ్చాం. ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల మేము విడిపోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే కదా సార్ మీరు? మా ఏరియాలో ఉంటాడు. అదే సార్. చక్రవర్తి గారితో ఉన్నప్పుడు అంటే బేసిక్గా శిష్యరేఖం అనుకుంటే దానికి పేరు శిష్యరేఖం అనుకుంటే ఆయన దగ్గర మీరు శిష్యరేఖం చేసేటప్పుడు కొన్ని చిలిప్ పనులు లేకపోతే కొన్ని తింగర పనులు చేసి గురువు గారి దగ్గర తిట్లు తినటం లేకపోతే చిన్న చిన్న దెబ్బలు ఇలాంటివి ఉంటాయి కదా. అలా కోటి గారు ఎప్పుడు చక్రవర్తి గారి దగ్గర ఇరుక్కోలేదు? మా రాజన్న తిట్లు తింటాడు కానీ నన్ను ఎప్పుడు ఒక్క మాట పల్లెత్తి ఒక్క మాట అనలేదు మా అన్నయ్య, నా చక్రవర్తి గారు. కానీ అంత నన్ను అపురూపంగా చూసుకునే నా దేవుడు నా మీద అనుమానపడ్డాడు. అయ్యో, అది అక్కడే నా మనసు విరిగిపోయింది. ఏ విషయంలో సార్? ఏంటంటే అప్పుడే మేము అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యాం మేము ఇద్దరం. అయ్యి 2 సినిమాలు చేసిన ఆయనకి అంటే ఎంతైనా ప్రొఫెషనల్ జెలస్ ఉంటుందిగా. ఉంటుంది కదా సార్. అది ఆయనకి లోపల ఎక్కడ ఉంది నాకు తెలియదు. అది పాప ఆయన సంతోషిస్తున్నాడేమో అనుకున్నాను. కానీ చాలా ఒకలాగా చేసి నేను ఏదో ప్రొడ్యూసర్స్తో మాట్లాడుతుంటే అంటే పక్కన వాళ్ళు ఎక్కించడమే, ఆయన కాదు. ఏదో నా మార్కెట్ అంతా వీడు పట్టేస్తాడు అన్నట్టు ఫీల్ అయ్యాడు నాది. నన్ను ఒకలాగా పక్కన పెట్టడం మెల్లగా. నా గురి ఈ విషయం చెప్పకూడదు కానీ ఎందుకంటే నా మనసులో ఆవేదన. నేను దేవుడు అనుకునే మనిషి ఆ ఒక చిన్న విషయంలో నాకు నా మనసు అంతా విరిగిపోయింది. ఆయన మీద విరిగిపోయి నేను బయటకు వచ్చేసాను. ఏది ఆటో కూడా డబ్బులు లేవు నా దగ్గర. రికార్డింగ్ జరుగుతుంది, మధ్య రికార్డింగ్లో లేచి వచ్చాను నేను. నాకు అప్పుడే కూతురు పుట్టింది. కూతురికి నేను డబ్బులు కావాలి, మిల్క్ డబ్బాలు కొనాలి. నేను చాలా వీక్గా పుట్టింది నా కూతురు. ఆవిడకి ప్రొసోబీన్ ఏదో వచ్చేది. అది సింగపూర్ ఉండేది, ఒక బర్మా బజారు అటువంటి చోట్ల అక్కడ అమ్ముతారనమాట. అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాలంటే అది ఒకటి 75 రూపాయలు, అలా 120 రూపాయలు అంతా ఉండేది. అప్పట్లో తీసుకున్న డబ్బులు ఉండేది కాదు. మా అన్న ఎదురు అప్పు తీసుకొని వెళ్ళి తెచ్చుకొని అలాగే ఒక నెల రోజులు గడిపాను. తర్వాత నేను రాజు అప్పటికే స్టార్ట్ అయ్యేది మ్యూజిక్ డైరెక్టర్గా. అప్పుడు చిన్న చిన్న సినిమాలు రావడం మొదలెట్టింది. అక్కడిని కొద్దిగా అలాగే ఎదిగాం. అంత పేరు వచ్చిన తర్వాత అప్పుడు పిలిచాడు మళ్ళీ చక్రవర్తి గారు. రాకూడదరా నా దగ్గర కొంచెం నాకు వర్క్ లేదన్నా, నాకు బిజీగా ఉంది అని చెప్పేసి. అంటే అయిపోయింది, మనసు విరిగిపోయింది సార్. అంటే అంత మిస్అండర్స్టాండింగ్స్ ఫ్రెండ్స్ మధ్య, గురు శిష్యుల మధ్య ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి సార్. బట్ ఎండ్ ఆఫ్ ది డే అంటే దాన్ని క్యారీ చేస్తూ ఉంటే లైఫ్ లాంగ్. బట్ ఎప్పుడైనా మీరు కానీ ఆయన కానీ లేదా మీరే చొరవ తీసుకుని గురువుగారు ఆ రోజు ఇలా అన్నారు, కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నారు అని ఒక క్లారిటీ ఇచ్చేసి ఉంటే కరెక్టే. నన్ను అంత అపూర్వంగా చూసుకున్నాడు. ఆల్ ఆఫ్ ద సడన్ అలా చూస్తే ఏమనుకోవాలి నేను? చెప్పు, ఏమనుకోవాలి చెప్పు. నేను అడిగే పరిస్థితి కూడా కాదు. వెళ్ళి అడిగితే ఏమంటాడేమో, మళ్ళీ అదొక భయం. అలాగా నాకు ఆయన మీద మనసు విరిగిపోయింది. నేను వచ్చేసాను కదా, మళ్ళీ వెంటనే పిలవచ్చు కదా. నువ్వు 3 రోజులు సరే 4 రోజులు నా మీద కోపం, నువ్వు పిలవచ్చు కదా. నేను ఎంత సేవ చేశాను నీకు. నువ్వు నన్ను శిష్యుగా చూసుకున్నా, తమ్ముడిగా చూసుకున్నా, ఎన్ని రకాలుగా చూసుకున్నా నా లిమిట్లో, నా పరిధిలో నేను ఉన్నా. కష్టపడి పనిచేస్తాను రాత్రింబౌళ్ళు. ఆయన ఎంత నైట్స్ కంపోజింగ్స్, తెల్లవారుజామున మళ్ళీ 6:30-7 గంటలకు థియేటర్ ఉండాలి. నేను రాజు నొటేషన్స్ అని వాళ్ళకి చెప్పి రికార్డింగ్స్, బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ నేను చేసేవాడిని. నేను రాజు ఎన్నో సినిమాలు చేసేవాళ్ళం. అదే నేను చెప్పుకోకూడదు, మేము చేసాం కాదు. అది గురువు ఆజ్ఞ. గురువుకి ఏం చేయాలి శిష్యుడు? అన్ని రకాలు చేయాలి, అన్నీ చేసేవాళ్ళం.
ఇవన్నీ చేశాను కదా, నీ ఏమైపోయినా నీ కోపం నా మీద ఉండదు 3 రోజులు, 4వ రోజు పిలవాలి కదా నువ్వు, పిలవలేదు. అంటే ఆయన పక్కన వాళ్ళు కూడా ఏదో ఎక్కించుంటారు అని నేను అనుకున్నా. సర్లే ఇంక ఇదే మనుషులు తీరు అలా ఉంటుంది. బట్ ఇండస్ట్రీలో అంటే ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి సార్ పోటీ. అంటే ముందు సూపర్ ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఈయన మామూలు మళ్ళీ వెనక్కి వెళ్ళి వెనకాల చూపెడుతుంటారు. అలా మీరు సపరేట్ అయినప్పుడు కానీ లేకపోతే రాజ్ గారు కోటి గారు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కానీ మీ కెరీర్ స్టార్టింగ్లో మీకు ఎదురైన ఛాలెంజెస్ సవాళ్ళు అలా సార్? అంటే హ్యాపీగా ఓకే మనకి సినిమా ఛాన్సులు వచ్చినాయి, సినిమాలు చేసుకుంటాం అన్న టైంలో అమ్మ మీ సినిమా మీదేనమ్మా అనుకుని ఎవరో చెప్పిన మాటలు నమ్మి లేకపోతే వేరే వేరే కారణాల వల్ల వేరే వాళ్ళకి ఇచ్చేసి బాధపడే సిచ్యువేషన్స్ కూడా ఉండుంటాయి కదా? ఎవరికి ఇచ్చినా నాకు వచ్చేసరికి దాన్ని ఎంత న్యాయం చేయాలి వాటి మీదే ధ్యాస. కానీ వీళ్ళని ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేద్దాం, ఇప్పుడు నా మార్కెట్ ఉంది నేను ఎంత డిమాండ్ చేద్దాం, దీని మీద అసలు 1% ఉండేది కాదు. నాకు ఎంతసేపు నా ప్రొఫెషన్, నా ఆర్కెస్ట్రా, నా పాటలు హిట్ అవుతుండాలి, జనాలు వింటూ ఉండాలి, ఎంజాయ్ చేయాలి. ఇదే మన ధ్యాస. ఇదే డబ్బులు సంపాదించి అమెరికాలు తిరగాలి, రష్యాలు తిరగాలి, యూరోప్ తిరగాలి. నెవర్ నెవర్ నెవర్. సింగపూర్కి వెళ్ళేవాడిని ఎందుకు? నా సొంత డబ్బులతో వెళ్ళి కలెక్షన్స్ కోసం వెళ్ళేవాడిని, జల్సా చేయడం కాదు. మ్యూజిక్ కలెక్షన్స్ మాకు చెన్నైకి రావడానికి చాలా టైం పట్టుద్ది. అవును, అక్కడి నుంచి. అప్పుడు సింగపూర్లో కొంచెం ముందుగా రిలీజ్ అయిపోయింది పెద్ద పెద్ద సౌండ్ ట్రాక్స్ కానీ కొన్ని ఆల్బమ్స్ అన్ని అక్కడ నుండి తెచ్చుకునేవాడిని. తర్వాత లేజర్ డిస్కులన్నీ ఎందుకు అయిన చోట డివిడీస్, హాలీవుడ్ మూవీస్ తెగ చూస్తాను. ఎందుకంటే ఆ సౌండ్స్ ఎలాగ వాళ్ళు ప్యానింగ్స్ చేశారు. ఐఎమ్ ద ఫస్ట్ డిటిఎస్ ప్రీ రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది చెన్నైలో, తెలుసా నేను. ఐఎమ్ ద ఫస్ట్. రాజ్కోటి ఇది ద ఫస్ట్. డిటిఎస్, డాల్బీ అంతా మేమే చేసాం అక్కడ. అంత ఇవన్నీ వినటం వల్ల ఆ నాలెడ్జ్ వచ్చింది. లేజర్ డిస్కుల్లో అది సరౌండ్ ఉంటుంది కదా ఫుల్గా, అది దాంట్లో వింటే ఆ సరౌండ్స్ ఏంటి, ఆ స్పీకర్స్ 5.1 ఉండేది అప్పట్లో, ఇప్పుడు 7 అన్నీ వచ్చేసి 5.1లో అన్నీ ఎంత పేస్ ఇవ్వాలి ఇవన్నీ స్టడీ చేసి అది తపస్సమ్మా. ఐ మ్యారీడ్, 3 పిల్లలు ఉన్నారు నాకు. నా భార్య చక్కగా వాళ్ళు చూసుకునేది. నా పాటికి నా ధ్యాస అంతా నా ప్రొఫెషన్ మీదే ఉండేది. అలాగ పనిచేసి ఇట్స్ ఓన్ సెల్ఫ్ మేడ్ సక్సెస్. ఇక్కడ ఎవ్వరూ నాకు సక్సెస్ ఇవ్వాలి, ఇండస్ట్రీ ఇవ్వదు. ఇండస్ట్రీకి ఏంటి, మనం మ్యాక్సిమం ఎంత అవుట్పుట్ ఇస్తామో, సక్సెస్ఫుల్ అవుట్పుట్ ఎంత ఇస్తామో అప్పుడే ఇండస్ట్రీ మనం తీసుకుని వెళ్తాం. అలాగా నేను సక్సెస్ నా ఓన్గా నేను కానీ రాజు కానీ తర్వాత విడిపోయిన తర్వాత, ఎందుకంటే రాజు నేను కలిసి ఉన్నప్పుడు అదొక షేరింగ్ లాగా అనుకోవచ్చు. అతను కండక్టింగ్ చేసేవాడు, కంపోజింగ్ నేను చేసేవాడిని, సమ్టైమ్స్ ఇద్దరు కలిసి కంపోజ్ చేసేవాడు. దట్స్ డిఫరెంట్. మా టీం అదొక అండర్స్టాండింగ్. ఎప్పుడైతే నేను విడిపోయిన తర్వాత నేను ఒక్కడిని అయిపోయాను. బట్ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ నా బ్రెయిన్లో ఉంది. నాలో కంప్లీట్ ఉందిగా, ఎక్స్పీరియన్స్ ఉందిగా నాకు. అది నాకు నేను ఒక్కడిని అయ్యేసరికి కొంచెం బాగా టెన్షన్ అయ్యాను, భయం వేసింది. పైగా ఏంటి పెద్ద పెద్ద బ్యానర్లు, పెద్ద పెద్ద సినిమాలు చేతులు. విడిపోయిన తర్వాత పెద్ద పెద్ద సినిమాలు, ఇప్పుడు అన్నిటికీ నేను సూపర్ హిట్ ఇవ్వకపోతే నన్ను తీసి కరివేపాకుని పారేస్తాను. ఇండస్ట్రీ అంతేగా, ఎవరు సక్సెస్ ఇస్తే, ఎవరు లైమ్ లైట్లో ఉంటే వాళ్ళకే ఇక్కడ ఇండస్ట్రీ. ఇది ఇండస్ట్రీ అని పెద్ద గొప్పగా చెప్పను, అక్కడ అది ఇండస్ట్రీ కాదు, ఇది దాని పేరు ఇండస్ట్రీ కాదు, ఇది ఒక ఫీల్డ్. ఇది సార్ అంటే రాజ్ గారు మీరు వర్క్ చేసేటప్పుడు బేసిక్గా ఒక ఇద్దరు పనిచేస్తున్నప్పుడు, అది ఏ ఫీల్డ్ అయినా, వాట్ ఎవర్ బిజినెస్ అయినా సినిమా అయినా చేస్తున్నప్పుడు, వాళ్ళిద్దరూ అభిప్రాయాలు డిఫరెంట్గా ఉంటాయి. ఒకళ్ళు ఫాస్ట్గా ఉంటే ఇంకొకరు స్లోగా ఉంటారు. ఒకళ్ళు ఒక విషయంలో బెస్ట్ ఉంటే ఇంకో విషయంలో కొంచెం స్లో ఉంటారు. సో అలా రాజ్కోటి గారు వర్క్ చేసేటప్పుడు ఎవరు డేరింగ్ అండ్ డాషింగ్, ఎవరు కొంచెం మనకెందుకులే వద్దులే కూల్ అండ్ కామ్, ఈ పద్ధతిలో విషయానికి వస్తే నేనే, రాజు కూడా చెప్తాడు, నేను ఫుల్ డేరింగ్గా ఉంటాను. డాషింగ్ నేను అది ఒక టైంలో తగ్గేది. ఎక్కడ నెంబర్ ఆఫ్ ట్యూన్స్ అడిగితే మా రాజు తిట్టేవాడు, ఎందుకని ట్యూన్లు చేస్తాను, 2-3 శాతం చాలు, ఊరికని చేయి మాకు కోటి అని. నైనా అది కొంతమందికి చెల్లుద్దురా, మనకు కాదు, మన చిన్నప్పటి నుండి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, మనం అదేదో డిమాండ్ చేస్తున్నామని మళ్ళీ మన మీద బ్యాడ్ రిమార్క్ వస్తుంది ఇండస్ట్రీలో, అదే ఫీల్డ్లో. అందువల్ల మనం నెంబర్ ఆఫ్ సినిమాలు చేయాలి అంటే మనం కామ్గా వెళ్ళిపోవటం బెటర్. అందువల్ల ఆ నోరుని అదుపులో పెట్టుకొని, ఎవరైనా ఇష్టం లేదనుకో, ఒక నచ్చలేదనుకో ట్యూను, నేను తోమును. అలాగా వాట్స్ నెక్స్ట్ ఒక 3-4 చేస్తాను, అది నచ్చలేదా సరే రేపు కూర్చుందాం, ఇంకోటి చేశాను. మళ్ళీ వాళ్ళే ఉంటారు, ఇది కాదు మొన్న వినిపించావే ఆ ఫస్ట్ సాంగ్, అదే వినిపించండి. అలాగే ఉంటుంది.
సో ఈ మ్యూజిక్ అనేది ఆ జడ్జ్ చేయడంలో ఉంటుంది. బా డైరెక్టర్ అనేవాడు ఆ మ్యూజిక్ నాలెడ్జ్ ఉండాలి. నేను ప్రతి పాట, ప్రతి సినిమా స్టోరీ విన్న తర్వాత ఈ స్టోరీకి ఈ ప్యాటర్న్ వెళ్తే బాగుంటుంది, ఒక లోపల ఒక ఇన్బిల్ట్ ట్రాక్ ఒకటి పడిపోద్ది. ఫ్రాంక్గా చెప్తున్నా, అదే సక్సెస్. ఇన్ని సినిమాలు నేను చేయగలిగానంటే దట్ ఈస్ మై సక్సెస్. స్టోరీ, హీరో, హీరోయిన్ ఎవరు వీళ్ళు, బాంబే హీరోయిన్, హౌ షీ లుక్స్ లైక్, నార్త్ ఇండియన్ లాగా ఉంటుందా, లేకపోతే ఇటాలియన్ లాగా ఉంటుందా, లేకపోతే మెక్సికన్ లాగా ఉంటుందా, ఇవన్నీ ఆలోచిస్తా. చాలా వన్స్ ప్రజెంట్ చేసేటప్పుడు కొంచెం ఆ టింజ్ ఇచ్చామనుకో కరెక్ట్గా వెళ్ళి కూర్చుంటుంది అక్కడ. అర్థమైందా? అర్థమైంది సార్. ఆ టింజ్ ఇస్తే చాలు ఆడియన్స్లో ఆ అమ్మాయి స్టైల్కి, దాని బాడీ లాంగ్వేజ్కి, దాని కాస్ట్యూమ్స్కి, హెయిర్ స్టైల్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. స్పానిష్ స్టైల్ టప్పుని యాడ్ అవుద్ది. దట్స్ వాట్ ఐ డిడ్. మల్లీశ్వరి కానీ నువ్వు నాకు నచ్చావు సార్. పర్టికులర్లీ అది ఇది ఎవరికి తెలియదు. ఇది సీక్రెట్స్ మా లోపల ఉంటాయి, చెప్పకూడదు కదా సార్. చెప్తే తెలియదు. అది అర్థం కాదు, చాలా అర్థం కాదు. నువ్వు కత్తినాక పట్టుకొని ఎలా చేస్తావండి, హౌ షీ లుక్స్ లైక్ పక్క ఇటాలియన్ లాగా ఉంటుంది, రుమేనియన్ లాగా ఉంటుంది. అమ్మాయి చాలా డిఫరెంట్గా ఉంటుంది మన తెలుగుకే. అవును సార్. ఇప్పుడు వెంకటేష్ ప్రతి సినిమా ఒకేలా ఉంటాడుగా, వెంకటేష్ ఎలా చేసినా ఒకటే. కానీ హీరోయిన్ దీన్ని బట్టి చేస్తే మ్యూజిక్కి ఒక అరుంధతి ఉంది. ఇప్పుడు అనుష్క గారు, ఆవిడ ఎంత ప్యూర్ అనుష్క, అలా కూర్చుంది క్యారెక్టర్లో. అటువంటి మ్యూజిక్ పడబట్టే కదా ఆవిడ వల్ల వచ్చిన మ్యూజిక్ అనుష్క. మరి దిస్ ఇస్ ఇప్పుడు విజయశాంతి గారు చేసి కర్తవ్యం, అది లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్. అది విజయశాంతి గారు అద్భుతమైన క్యారెక్టర్, ఆవిడ ఆర్టిస్ట్. దానికి తగ్గట్టుగా మ్యూజిక్. ఇలాగా ఇప్పుడు చిరంజీవి గారు అనుకో, ఆయన బాడీ లాంగ్వేజ్ బట్టి సాంగ్స్ ఉంటాయి, చిరంజీవి గారు అంటే బీట్స్ గిట్స్ అలాగ ఉంటాయి. సూపర్. ఇలాగా మ్యూజికల్గా ఇదేదో గొప్పలు చెప్పుకోవడం కాదు, డబ్బాలు కొట్టుకోవడం కాదు. దిస్ ఇస్ ఆల్ వీ వర్క్డ్. మా ఛాలెంజ్, నేను సక్సెస్ అయ్యాను ఆడియన్స్ దగ్గర ఐఎమ్ స్టిల్ సక్సీడెడ్. నాకు ఎందుకంటే ఈ రోజుకి దాదాపు 50 years దగ్గరకు వస్తుంది. అనదర్ 1.5 yearలో 50 years కంప్లీట్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. మ్యూజిక్ డైరెక్టర్గా ఆల్రెడీ 43 years అయిపోయింది కంపోజర్గా. మొన్న రీసెంట్గా నేను నర్సారావుపేటలో ఈటీవీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేయించారు నాతో, మ్యూజిక్ కాన్సర్ట్, ఎక్స్క్లూజివ్ మై సాంగ్స్, రాజ్కోటి అండ్ కోటి సాంగ్స్ పాడుతుంటే ఎంత దాదాపు 20,000 క్రౌడ్, ఫుల్ ప్యాక్డ్. ఎలా విన్నారు సాంగ్స్, ఎవ్రీబడి సింగింగ్ దట్ సాంగ్. ఒక పాటని పాడుతుంటే చిన్న పిల్లలండి, 14 years 60 years బాయ్స్, వాళ్ళు పాడుతున్నారు పాటలు. అంటే ఇది ఎక్కడ ఎలా సాధించగలిగేది సార్? అంటే ఇప్పటికీ మేము గుర్తు పెట్టుకున్నామనంటే ఆ పాటల్లో ఉన్న మీనింగ్ కానీ, ఆ పాటల యొక్క వైబు కానీ అలా ఉంది సార్. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడితే మళ్ళీ నన్ను మిమ్మల్ని కాంట్రవర్సీ చేస్తారు. కానీ ఇప్పుడు వచ్చే సాంగ్స్ నిజంగా టు బి హానెస్ట్గా విందాము అని అన్న లిరిక్స్ అర్థం కావట్లేదు. ఇదే ప్రతి ఒక్కరు ఇదే అంటున్నారు. మొన్న నేను వెళ్తే ఇప్పటికీ బయటికి వెళ్తే ఏంటంటే ఇప్పుడు పాటలు అది నేను చెప్పకూడదు, అది నేను క్రిటిసైజ్ చేసినట్టు. అది కాలాన్ని బట్టి వెళ్తుంది సంగీతం, అంతే. కాలాన్ని బట్టి మేము అదృష్టవంతులు ఏంటంటే ఆ మంచి కాలంలో మేము చేయగలిగాం, ఆ మంచి మ్యూజిక్ చేయగలిగాం. 80s 90s ఆల్మోస్ట్ 2012 వరకు ఒక ఊపు ఊపాము. మామూలు ఊపు కాదు ఆల్మోస్ట్ సాంగ్స్ చెప్తున్నా. అంటే ఇది పెద్ద గొప్ప కాదు, అది సాధన. ప్రతి పాట పుట్టాలంటే దానికి ఎంతో సాధన ఉండాలి. అలాగే మా సాధనతో పుట్టింది, ప్రేక్షకులు మెచ్చుకున్నారు. వాళ్ళు మెచ్చుకుంటే కదా మాకు ఇండస్ట్రీ మాకు ఛాన్స్ ఇస్తుంది. హిట్ ఇచ్చారు వాళ్ళు మాకు, సూపర్ హిట్స్, బంపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అన్నీ ఇచ్చారు. ఓకే. అది నేను ఇప్పటికీ నాకు బోర్ కొడితే ఏం చేస్తుంది సార్, నా పాటలు వింటారు యూట్యూబ్లో. అబ్బాయి ఏంటి సడన్గా గుర్తుకొస్తుంది, ఇది మల్లేశ్వరిలో ఒక పాట చేస్తాం కదా, అది టక్ పెట్టుకుని అలా వింటూ ఉంటాను. ఐ ఎంజాయ్. ఎలాగొచ్చింది రా ట్యూను, ఎలా పుట్టింది. ఇంకోటి ఏంటంటే ట్యూన్ అనేది చాలా ఇంపార్టెంట్. సాహిత్యం తర్వాత దాని వచ్చి తప్పుగా ఎవరు అనుకోకండి, రచయిత తక్కువ అని కాదు. ఇక్కడ ట్యూన్ని బట్టే ఏదన్నా పుడుతుంది. పోనీ సాహిత్యానికి ట్యూన్ చేసామనుకో అది వేరు. ఇది నాన్నగారి రోజుల్లో ఒక నారాయణ రెడ్డి గారు, ఒక దాసరథి గారు, ఒక కృష్ణశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, వాళ్ళు రాసిన తర్వాత ట్యూన్ చేసే పద్ధతులు, ఆ సాహిత్యానికి ఆ భావాన్ని బట్టి ఏ రాగం అని చూస్ చేసేవారు. నాన్నగారు కానీ, పెండ్యాలు గారు, ఘంటసాల గారు, వాళ్ళంతా. నాన్నగారు బాణి ఇట్స్ డిఫరెంట్, అది సపరేట్, ఎవరితో మనం కంపేర్ చేయలేం. అది గ్రేటెస్ట్. సాలూరు రాజేశ్వర గారి బాణి అనేది ది గ్రేటెస్ట్. అటువంటి మహానుభావుడికి నేను పుట్టడం, ఆ కెరీర్ని అంటే మా ఇంట్లో ఎవరికి అంటే మా అన్నయ్యలతో మ్యూజిషియన్స్, కానీ నేను ఒక్కడే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను.
అప్రూవ్డ్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. ఎలా? అదృష్టం ఉండాలి, సాధన ఉండాలి, మన యాటిట్యూడ్ ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలి ఇండస్ట్రీలో, సక్సెస్ వచ్చిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మొత్తం ఇండస్ట్రీ నేర్చుకుని వచ్చిందమ్మా. ఇప్పుడు జనరేషన్ పాపం ఏం తెలియట్లేదు వాళ్ళకి. సక్సెస్ వచ్చేసరికి అబ్బా ఇదే సక్సెస్ అనుకుంటున్నారు, కానీ మేము ఫెయిల్యూర్స్ అన్ని చూసి 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 వచ్చాం. పోనీ వీళ్ళు చెప్తే వింటారా? వినరు. రే ఇలా నడుచుకోండి రా, జాగ్రత్తగా ఉండండి రా, డబ్బు సంపాదించండి రా బాబు, నోర్లు వద్దురా బాబు, సినిమాలు హిట్ అవుతాయి, పాటలే హిట్ అవుతాయి, మనం గొప్పగా చెప్పుకోకూడదు నాయన, చెప్తే మనం ఎత్తి వెంటనే వేసేస్తారు లోపల. దిస్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. సూపర్ హిట్ అయింది అనుకో సినిమా, డెఫినెట్లీ మ్యూజిక్ వల్లే. ఎప్పుడు నేను చెప్పుకున్నానా కాళ్ళు రైతే ఆ మ్యూజిక్ లేకపోతే ఆ సినిమా లేదు అన్నానా ఎప్పుడన్నా? ఎప్పుడు అనకూడదు, అది తప్పది. సినిమా సక్సెస్ అంటే ఎంతమంది లైట్ బాయ్ దగ్గర నుండి ఆఫీస్ బాయ్ దగ్గర నుండి ప్రతి ఒక్కళ్ళు నా సినిమా అని పనిచేస్తారు, రాత్రి బౌళ్ళు పనిచేస్తారు. మేమున్న రికార్డింగ్ థియేటర్లో ఏసీ థియేటర్లో కూర్చొని వర్క్ చేస్తాం. అవుట్డోర్లో షూటింగ్లో ఎలా పనిచేస్తారు ఒక్కొక్కరు? అవును సార్, ఆ ఎండలో మధ్యాహ్నం ఎండల్లో రాత్రి, పైగా హీరోలు, ఆ డ్యాన్సులు, కొరియోగ్రాఫర్లు, డాన్సర్స్ ఎంతమంది అండి. ఒక పాట అంటే, ఒక సినిమా అంటే ఇంత టీం ఉంటుంది. 22 క్రాఫ్ట్స్ అందరూ పనిచేస్తేనే, ఒళ్ళు దగ్గర పెట్టి చేస్తేనే సినిమా హిట్ అవుద్ది. అన్నిటికన్నా స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే ఉండాలి. స్క్రీన్ ప్లే అనేది చాలా ముఖ్యం సినిమాకి. ఇప్పుడు స్టోరీ లైన్స్ ఉంటాయి, కానీ ఆ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, పాటలు. నేను అందుకనే లిరిక్ రైటర్స్ వాళ్ళు ఏం రాసుకుంటే నేను లిరిక్ జోలికి వెళ్ళను. నేను నా మ్యూజిక్, నా పాట, నేను ట్యూన్ పక్కాగా ఇచ్చేస్తాను. సిచ్యువేషన్స్ కూడా, సన్నివేశానికి కూడా నేను ట్యూన్స్ కడతాను అనమాట. అది గిఫ్ట్ ఎలా వచ్చో నాకు తెలియదు. ఇప్పుడు నువ్వేవి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చిన్నబోకుమా, ఎక్కడి నుండి వచ్చింది? ఓన్లీ ట్యూన్. ఆ సిచ్యువేషన్ ఏంటి? రేపుడ్ విమెన్ని సౌందర్య గారు ఆ హీరో క్యారెక్టరు ఓదార్స్తూ పాడతాడు. ఏం చేయాలి దాన్ని? ఓదార్పు ఏ పాట చేయాలి? ట్యూన్ దానికి తన్నాని నన్నాని నన్నా ట్యూన్ బాగా వచ్చేసిందిగా సార్. సూపర్. అంటే అదే సాంగ్ లో లిరిక్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ ప్రయాణం, దేహానికైనా గాయం, ఏ మందుతో మాయం. ఇంత ట్యూనే. అదే సార్, ట్యూన్కి ఆ పదాలు పడటం అనేది అది రచయితకి ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి. ట్యూన్లో ఉన్న భావాన్ని నేను ఎంత ఏ భావంతో చేశాను అక్కడ ఆ సిచ్యువేషన్కి, ఆ క్యారెక్టర్స్కి ఇన్వాల్వ్ అయ్యి చేసిన ట్యూన్. నోటికొచ్చిన ట్యూన్ కాదు అది. థింక్ చేసి, ఓ ఈ సిచ్యువేషన్ ఇలాగ ఉంటే బాగుంటుంది, వాళ్ళిద్దరూ ఎలా మదన పడుతున్నారు, ఈవిడ క్యారెక్టర్ ఇంత ఒక ఆడది రేప్ అయిపోయింది, ఎంత ఇన్సల్ట్, ఎంత ఆ కన్నెతనం పోయిన తర్వాత ఎంత ఇదైపోతుంది ఆడది, ఎంతమంది గెంటేసి సమాజం ఎక్కడ తీసి పారేస్తుంది అసలు. అటువంటి క్యారెక్టర్కి ఎటువంటి పాట చేయాలి చెప్పు? ఓదార్పు పాట అది. దానికి ట్యూన్ చేశాను. ఆ ట్యూన్కి అంత అద్భుతంగా ఆయన రాశాడు అఫ్కోర్స్. బట్ ట్యూన్లోనే భావం ఉంది అంటాను నేను. నువ్వు ఎలాగైనా రాసుకో, దాన్ని నువ్వేమి చేస్తావంటావు, నువ్వు ఏమని అనుకో, ఏదనుకున్నా పాటకు భావం అదే, నువ్వు ఆ భావాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం కదా అన్నారు. ఇది కూడా ట్యూనే. అక్కడ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా దరీత ఏంట్రా అది, ఇదేనా మీ సమాజంలో మీరు నేర్చుకున్నది? ఒకరు నరుక్కుంటారు, చంపుకుంటారు అన్న ఫీల్తో చేసిన ట్యూన్ అది. దానికి కరెక్ట్గా ఇదే లేదా అని ఆయన అన్నాడు లిరికల్గా. రైటర్స్కి ఆ భావంతో ఇస్తే వాళ్ళకి ఇంకా బెటర్గా దాన్ని ఇంకా ఆలోచించి రాయడానికి స్కోపు. ప్రతి పాటమ్మా, ఇప్పుడు సంక్రాంతి వచ్చిందే తుమ్మెద అంటే ఆ సంక్రాంతి టైంలో ఈ పాట ప్రతి ఒక్కరు పాడుకోవాలి అని చేసిన పాట, అని చేసుకున్న పాటే అది. మోహన్ బాబు గారు ఎప్పుడు చెప్తారు ఆయన, ఎన్ని పాటలు చేసావా నాకు నువ్వు అని ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు. అలాగా ఈ రోజుకి విన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అది. ఒక ప్రియరాగాలే కానీ, ఎనీ సాంగ్, జుమ్మనే తుమ్మెద కానీ, ఏ పాట అన్నా, నా పాటలు ఇప్పుడు విన్నా, రాజ్కోటిగా మేము చేసిన ఎప్పుడు అప్పటికప్పుడు తాజాగా ఫ్రెష్గా. సార్ మొన్న నువ్వు నాకు నచ్చో రిలీజ్ అప్పుడు కూడా సార్ మీడియాకి ల్యాబ్లో వేశారు సినిమా. చూస్తుంటే అంటే ప్రింట్ ఆఫ్ కోర్స్ 4K ఇట్లా ఉన్న ఆ మ్యూజిక్ సార్ కొత్తగా ఉంది సార్. అంటే మరి పొగిడితే మిమ్మల్ని మరి బిస్కెట్ అనుకుంటారు, కానీ ఎవరో కొత్త అబ్బాయి ప్రూవ్ చేసుకుంటాకి, ఎవరో కొత్త అబ్బాయి ప్రూవ్ చేసుకుంటాకి చాలా కసితో ఒక మంచి క్లాసికల్ ఆల్బమ్ ఇచ్చినట్టు అనిపించింది. వన్ ఆఫ్ మై
ఫేవరెట్ ఆల్ టైమ్ ఆల్బమ్ సార్ అదైతే నాకు. మీరు రోజు మిలియనం ఇయర్లో అదంతా టైం కలిసి వచ్చిందమ్మా. అది కాల ప్రభావం. అది నేను చెప్తున్నాను కదా, నా సాధన ఉండొచ్చు, ఎంతో నేను కష్టపడి చేయొచ్చు. ఆ వేవ్స్ ఆ టైం కరెక్ట్గా వచ్చినాయి అంతే. ఇప్పుడు నువ్వు నాకు నువ్వే కావాలి ఫ్రెష్ మ్యూజిక్ చేయాలనుకున్నా, అది మంచి మలయాళం సూపర్ డూపర్ హిట్ సినిమా, అది విద్యాసాగర్ మ్యూజిక్ చేశాడు, సూపర్ హిట్ మ్యూజిక్. అలా నేను హిట్ ఇవ్వాలని చెప్పి చేశాం. దాంట్లో కొన్ని ఆయన చేసినవి కూడా కొన్ని ఇన్స్పిరేషన్, ఒకటి రెండో ఇన్స్పిరేషన్స్. అది యాజ్ ఇస్ కాపీ కాదు ఇన్స్పిరేషన్. అంటే వీళ్ళేంటంటే రైట్స్ కొంటారు కదా, రైట్స్ కొన్న తర్వాత అన్నీ ఇచ్చేస్తారు వాళ్ళు. నువ్వు సాంగ్ కూడా యాజ్ ఇస్ పెట్టుకోవచ్చు, నో నీకు అడిగే రూల్స్ ఉండవు వాళ్ళకి. అలాగ మమ్మల్ని కొన్నిసార్లు తప్పదు. నాకు మా ప్రొడ్యూసర్స్ వెరీ బ్యాడ్ షేప్. అప్పుడేంటి అసలు నువ్వే కావాలి టైంలో ఇండస్ట్రీ స్లంప్ అనమాట. డబ్బులు పెట్టి సినిమాలు తీసే ఎవ్వరు ప్రొడ్యూసర్స్ లేరు. అంత స్లంప్ టైంలో రవికిషోర్ గారు, ఉషా కిరణ్ రామోజీ గారితో కలిసి ఆ సినిమా తీయటం, బాక్స్ ఆఫీస్ హిట్ సినిమా. అవును సార్. మిలీనియం హియర్ సూపర్ హిట్ సినిమా, అదే ఫస్ట్. నువ్వే కావాలి, దాని కలెక్షన్స్ కూడా హైయెస్ట్. అవును సార్. దానికి ముందు నేను చేసింది పెదరాయుడు, అది హైయెస్ట్ కలెక్షన్, మోహన్ బాబు గారి హైయెస్ట్ అది ఇండస్ట్రీ. అటువంటి సూపర్ హిట్ సినిమాలు చేసి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అదే అక్కడ నుండి ఎలాగ కీప్ ఆన్ గోయింగ్ అంతే. సరే, ఈ లిరిక్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారంటే, రెగ్యులర్గా వింటూ ఉంటాం కదా, కొన్ని లిరిక్స్ విన్నప్పుడు సో క్యూట్గా భలే అనిపిస్తుంది సార్. పెళ్లి చేసుకుందాం రాలోనే కోకిల కోకిల కూ అన్నది ఆ పాటలో, మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమకులం కాలాన్నే ఆపగలం మన ప్రేమను చాటగలం. అంటే రాశాడు చూడు మీరు పర్టికులర్గా ఇప్పుడు అది కానీ, లేకపోతే నువ్వు నాకు నచ్చావులో ఇంకేం చెయ్యనే నీతో ఎలా వేగనే, అంటే ఆల్రెడీ కథకు సంబంధించిన లిరిక్స్. అదే చెప్తాను కదా, ట్యూన్ లో ఉంటది ఆ భావం. నువ్వు ఏమన్నా రాసుకో, ట్యూన్ నేను అవేగా చేశాను అనుకో. ఇప్పుడు సపోజ్ ఏది నువ్వు నాకు నచ్చి లేదేది ఫస్ట్ ఇంకో పాట ఏదో పాడే చూడు, కోకిల ఉంది, దానికి వేరే ఏదో పాడాను నేను, దానికి వేరే లైన్ వస్తుంది అంతే. ఆ పాట కలర్ వేరే అయిపోతుంది. అవును సార్. ఇక్కడ కోకిల కోకిలకు అన్నది ఓపెనింగ్ వర్డ్ ట్యూన్తో పాటు పుట్టింది అది. అవును సార్. కోకిల నేను ట్యూన్తో పాటు పుట్టింది, తర్వాత వేచినామని ఆయన అన్నాడు. ఇలాగా దిస్ ఇస్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నా గొప్ప ఆయన గొప్ప ఎవరు గొప్ప కాదు, పాట రీచ్ అయిందా, ఆడియన్స్కి రీచ్ అయిందా, అల్టిమేట్గా అది కావాలి. ఇక నేను పీకేసా ఇది నాదే, ఈ పదం నాది, ఈ స్వరం నాది, చిచ్చి అది చీప్గా ఉంటుంది. ఇట్స్ ఆల్ ఒక టీమ్గా పనిచేసాం. ప్రతి పాట హిట్ వాళ్ళని హిట్ కొట్టాము అంతే. సార్, ఇప్పుడు ఇంత ఇదిగా లిరిక్స్ కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడుతున్నాను అంటే మీరు ఎంత మరి ప్రభావం చేసి ఉంటారు మాలాంటి యూత్ కదా. నేనేంటి ప్రతి పాటకి దిగిపోవాలని చేశాను. ఎగ్జాక్ట్లీ సార్. నేను గిటార్ పట్టుకున్నా కూడా ఆ వేవ్స్ రావాలి, ఏదో జింగిని వాంచి ఏదో నోటు పాడేసి అలా చేయను నేను, నాకు రావాలి. అది ఎక్కడో ఫీబుల్గా వినిపిస్తుందమ్మా నాకు, అదేదో సరస్వతి పంపిస్తుంది ఎక్కడో ఫీబుల్గా, ఆ టేక్ ఆఫ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పాట నాకు కరెక్ట్గా నేను నాకు మూన్ చూస్తూ సరదాగా మీ ఫ్రెండ్స్ కూర్చున్నాం, చంద్రుడు పౌర్ణమి ఫుల్ మూన్లో ఉన్నాడు. అప్పుడు ఉత్తరాన ఆ ట్యూన్ పుట్టింది, ఉత్తరాన అని స్టార్ట్ అయింది. అలాగే ఇంకోటి నర్మదా నది తీరంలో తరినాని నాన్నని నాన్న, నర్మదా నది తీరం అనేసి నేను ఓపెనింగ్ పాడేశాను. దానికి గురువుగారు యాడర్స్. ఎందుకంటే పదం సాంగ్కి ఒక ఐడెంటిటీ కావాలి, టేక్ ఆఫ్ షుడ్ బి క్యాచ్. అందుకోసం మా తాపత్రయాలు మేము పడుతాం, రైటర్స్ తాపత్రయాలు పడుతుంటారు, క్యాచీ వర్డ్స్ పడాలి. సూపర్ సార్. అంటే ఈ మ్యూజిక్ సిస్టమ్స్లో, అంటే ఐ మీన్ మ్యూజిక్ సిట్టింగ్స్లో ఇప్పుడంటే కొన్ని మేకింగ్ వీడియోలు ప్రమోషన్ అప్పుడు రిలీజ్ చేసినప్పుడు చూస్తూ ఉంటాం, హీరోలు అప్పుడప్పుడు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఆ లిరిక్ ఈ లిరిక్ సరదాగా మ్యూజిక్ డైరెక్టర్ హీరో కూర్చుని ఏదో సరదాగా బట్ మీ టైంలో ఈ మ్యూజిక్ విషయంలో హీరోల ఇన్వాల్వ్మెంట్ లేదు. హీరోలు అసలు వచ్చేవాళ్ళు కాదు, నమ్మకం అది. ఎప్పుడు జాబ్ ఆడిదే ఆ రోజుల్లో. ప్రతి పాటకు వచ్చి అంటే మాకు ఎముడుకు మొగుడు టైంలో మేము అప్పుడు అప్కమింగ్ కదా, అప్పుడు చిరంజీవి గారు ఒకసారి సిట్టింగ్కి ఒకసారి 2 సార్లు వచ్చాడు. ఆయన అన్ని ట్యూన్స్ విన్నాడు, ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను గిటార్లో మా ఆర్కెస్ట్రా అంతా టీము 4-5 సార్లు పాడించుకున్నారు. అలా ఈవి సత్యనారాయణ గారికి ఇలా నేను పాడుతుంటే చాలా ఇష్టం. ఆయన ఒక్కొక్క ట్యూన్ని 4-5 సార్లు పాడించుకుంటాడు, అంత ఇష్టం. నేను పాడుతుంటే గిటార్లో పాడుతుంటే భలే ఎంజాయ్ చేస్తారు. అలాగా
కంపోజింగ్స్ అంటారు కదా మీరు. ఆ రోజుల్లో మేము కంపోజింగ్ కూర్చున్న తర్వాత రైటర్స్ ఎక్కడ కూర్చుంటారు సార్, లిరిక్ రైటర్స్, అది వేటూరు గారు కానీ ఆత్రేయ గారు అంత దూరంలో కూర్చుంటారు. మ్యూజిక్ అంత వాల్యూ ఇస్తారమ్మా. మేము చిన్నవాళ్ళమే కదా, కుర్రవాళ్ళం, కానీ ఆ సంగీతానికి వాళ్ళు ఇచ్చే గౌరవం సపరేట్గా అక్కడ మూల కూర్చొని ఇలాగా వింటారు పాట, ట్యూన్ విని సార్ టేప్ ఏమయ్యో మా గురుగారు వేటూరు గారు ఏమయ్యో టేప్ చేసి ఇచ్చేసేయండి నేను పంపించేస్తాను విని కొన్ని ఏమైనా సజెషన్స్ ఉంటే ఆయన చెప్తాడు కొన్ని, అది కొన్ని పట్టించుకోకొని. ఎందుకంటే మా ఫ్లోలో మేము ఉంటాం. సక్సెస్ఫుల్ ఎరా ఉన్నప్పుడు మా ఫ్లోలో మేము వెళ్తూ ఉంటాం అనమాట. గురుగారు ఇది బాగుంటుంది, రికార్డింగ్లో బాగుంటుంది గురుగారు. కొన్ని మట్టుకు ఎక్కువ అడిగితే మటుకు కొన్ని మార్పులు చేసి ఇచ్చేస్తాం ట్యూన్. అలా మొండికేసి ఉండేవాడిని. అంటే మన ట్యూన్ కదా, మన ట్యూన్ ఆడియన్స్కి వెళ్ళేది అది. అలాగే అన్ని ముఠా మేస్త్రి కానీ ప్రతి పాట గురువుగారు వేటూరు గారు బాబోయ్, ఆయన పదాల పొందికి అసలు ఆ సౌండింగ్, ప్రతి పదం ఒక కొత్త సౌండ్తో ఉంటుంది. అసలు అదేది మేరీ సప్పున్నొక్కి అది మమ్మల్ని చేయమని ఎన్నిసార్లు అడిగాడో మమ్మల్ని గురుగారు. మాకు కుదరక ఎందుకు గురుగారు సూపర్ హిట్ సాంగ్ ఎందుకు దాన్ని కొడతాం మళ్ళీ కాపీ అంటారు. ఏమయ్యో ఇది పెట్టండి అయ్యా, నేను మంచి లగాయత్తు పదం ఉంది ఆయన దగ్గర, ఆ లగాయత్తుని పెట్టాలని. రోడ్డు మీద చూసి లగాయత్తు సార్ మీనింగ్ ఏంటి సార్ దానికి? దాని లగాయత్తు అంటే దాన్ని ఏదో అంటారమ్మా, ఇప్పుడు సడన్గా చెప్పలేకపోతున్నాను. అది సౌండింగ్ ఎంత బాగుంది చూడు, అది వేరే రకంగా దట్ వేరే సౌండింగ్ ఆల్సో. బట్ ఆ లగాయత్తు పదం కోసం ఆయన కరెక్ట్ కూర్చుంది అక్కడ, లగాయత్తు అక్కడ కూర్చుంది. ఆ పాటను చేయాలి నేను, మమ్మల్ని ఎన్నిసార్లు అడిగాడు. తర్వాత కీరవాణి గారు చేశారు, సూపర్ హిట్ అయింది సాంగ్. ఇలాగ ఉంటుంది అది కొన్ని పదాలు. ఏది మేము కృష్ణ గారిది రౌడీ నెంబర్ 1 అని సినిమా చేస్తాం, నేను రాజ్. ఆఫ్టర్ రాజ్ సీతారాములు అంటే బాలు గారికి కృష్ణ గారికి ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చి అయిపోయిన తర్వాత ఫస్ట్ మళ్ళీ కలిసి మేమే కలిపాం. కృష్ణ గారికి నేను బాలు గారిని వెళ్ళి కలిపి, మన సింగర్ బాలు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిన్న క్లాస్, వాళ్ళకి ఎప్పుడు క్లాష్, అది పర్సనల్ క్లాష్. వాళ్ళకి ఎంతసేపు ఉంటుంది కృష్ణ గారి కానీ బాలు గారి కానీ బుస్ అంతే. ఆ క్లాష్లో ఉన్నప్పుడు మేము ఇలాగన్నా బాలు గారు పాడించాలి. అప్పుడు రాజ్ సీతారామ గారు పాడేవారు. మాకు ఎందుకంటే మళ్ళీ బాలు పాడాలని అడిగితే అప్పుడు సరే ఆయన ఒప్పుకున్నారు, ఇద్దరు ఒప్పుకున్నారు. ఫస్ట్ సాంగ్ ఏంటి, బోలో శివ శంకర్, సూపర్ హిట్, అమితాబ్ బచ్చన్ గారి సాంగ్ హిందీలో. అది ఏమయ్యా ఆ పాట యాసిస్ పెట్టేద్దామయ్యా, గురుగారు అది ఏమన్నా వాళ్ళు రైట్స్ గిట్స్ ప్రాబ్లం అవుద్దా అంటే ఏంటి ఏమవుతుంది మనం చూసుకుందాం, కమాన్ పద ఇది పెట్టు ఫస్ట్ అన్నాడు. కృష్ణ గారా లేదు వేటూరు గారు చెప్పి పెట్టించాడు ఆ పాట. బోలో శివశంకర్ సూపర్ హిట్ అది తెలుగులో కూడా. అప్పట్లో ఈ అంటే కాపీ కొడితే అదే పట్టించుకునేవాడు కదా. సౌత్లో ఎవరు చేసి సౌత్ ఇండియా మ్యూజిక్ ఎవరికి అక్కడ పట్టించుకోరు. ఇండియన్ మ్యూజిక్ అంటే హిందీ వరల్డ్ వైడ్. ఇప్పుడు టోటల్గా ఇదే అయిపోయింది, మొత్తం గ్లోబల్ అయిపోయింది. అవును సార్, తెలుగు, మలయాళం, హిందీ, తెలుగు. ఎలా అయిపోయిందంటే సార్, మీ టైంలో ఒక సాంగ్ వస్తే ఈ సాంగ్ ని ఎలా ఎంజాయ్ చేద్దాం అన్న మైండ్ సెట్ లో ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు ఒక సాంగ్ వస్తే ఓకే దీన్ని ఎక్కడి నుంచి కొట్టాడు ఎతకాలి అన్న కాన్సెప్ట్ లో ఉన్నారు సోషల్ మీడియా అంతా. ఇప్పుడు ఇతను ఒక సాంగ్ రాగానే విని ఎంజాయ్ ఎందుకు ఎక్కడ కొట్టాడు, ఎందుకు ఏదో ఒక్కొక్కటి ఇన్స్టాల్ అయిపోతాడు, కొట్టాడు దీన్ని కొట్టాడని నన్ను కూడా అంటుంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు అరే చిలిపిక మదను మల్లీశ్వరి అదో తీసుకు మంచి మంచి ఫ్రేజింగ్ కదా. అబ్బా ఇది కాపీ కొట్టాడు మా కోటి కొట్టాడు, ఇదేదో పెద్ద కనిపెట్టేసాడు ఏదో బీజీసీ కొట్టి జపాన్ వాళ్ళు చైనా వాళ్ళు ఏదేదో కనిపెడుతుంటే అడిగితే మేమే చెప్తాం రా బాబు నువ్వు ఎందుకు పెద్ద దాని ఏదో పెద్ద కాపీ అని ఈయన ఏదో పుడింగి కనిపెట్టినట్టు. కొంతమంది ఉంటారు మాకు ఈ యూట్యూబ్లో చూస్తుంటాను, కొంతమంది పెడుతుంటారు. దట్స్ ఆల్. అవన్నీ ఏది మాకే ఎఫెక్ట్ కాదు, ఆడియన్స్ కూడా పట్టించుకోరు అన్ని. అంటే ఇప్పుడు బేసిక్గా ఒక డైరెక్టర్కి ఈ సినిమాలోకి ఒక 3 ట్యూన్స్ వినిపిస్తూ ఉంటారు. ఆ 3 ట్యూన్స్ 3 వేరియేషన్స్ ఐ మీన్ 3 వేరియేషన్స్ అవి డైరెక్టర్కి 3 నచ్చాలని లేదు, ఏదో ఒకటి పికప్ చేసుకుంటారు. అలా ఈ సాంగ్ ఈ సినిమాకి ట్యూన్ కట్టాం కానీ అక్కడ డైరెక్టర్కి నచ్చుకో లేకపోతే వేరే వేరే సిచ్యువేషన్స్ వల్ల ఈ సినిమాలో వాడాం అనుకున్న ఏమన్నా ఒక టాప్ 3 చెప్పండి సార్. చాలా టాప్ 3 చెప్పండి సరదా. టాప్ 3 అంటే కొంచెం యాక్చువల్లీ స్టార్ మెగా స్టార్ ఉంది కదా సాంగ్, అది యాక్చువల్లీ చేసింది రాజా విక్రమార్కకి. దానికి చేయలేదు, చిరంజీవి గారికి చేసాము, అక్కడ వినిపించాము ఫస్ట్ ఆ ట్యూన్ రవిరాజ పినిశెట్టి గారు విన్నాడు, విని అందరికి నచ్చింది. ఆయన ఎందుకో సర్లే ఇంకోటి చూద్దాం అన్నట్టు అన్నాడు, కాన్ఫిడెంట్గా చెప్పలేదు ఆయన. సరే ఆయన చెప్పలేదు కదా దాన్ని తెచ్చి కొదవసింహానికి 2 ప్యారలల్గా జరుగుతున్నప్పుడు సిట్టింగ్స్
చెప్పగానే ఇక్కడికి ఓకే అయిపోయేసరికి ఇక్కడ అందరూ ఏమన్నారు, అబ్బా రాజ్కోటి పగలగొట్టే ట్యూన్ ఇచ్చారమ్మా అని స్ప్రెడ్ అయింది. అక్కడ రవిరాజ దగ్గరికి వెళ్ళింది, ఏంటి ఏం ట్యూన్ అది అంటే సార్ మనకి వినిపించారు కదా అది. సార్ మీరేం చెప్పలేదు అది మేము మా వాదేంటి, మీరు చెప్తే మేము తీసి పెడతామండి, మీరు చెప్పలేదు కదా సార్ అని. లేదు నేను పక్కన పెట్టమన్నాను నేను. అది పెద్ద కాన్ఫ్లిక్ట్ ఇది. తర్వాత అందమా ట్యూన్ ఉంది చూసా, నేను యాక్చువల్లీ చిరంజీవి గారికి చేశాను. ఇది అందుమా అందనంటి అందమా, అది ఏదో సినిమా ముఠా మేస్త్రికి ఉంటాను, ముఠా మేస్త్రి ఆ ట్యూన్ వినిపించాను. ముఠా మేస్త్రికి ఈ సాంగ్ వినిపించాను, ఈ ట్యూన్. ఓకే, అది యాక్చువల్లీ చిరంజీవి గారికి మ్యాచ్ కాదు, నాకేంటంటే క్యాచీగా ఉంది కదా, కొంచెం చిన్న బీట్ జరిగిన తమాషా చేద్దాం ఆయనకి. ఆయన విని చిరంజీవి గారా ఎలా ఉంది తెలుసా కోటి, ఇది నేను ఎక్స్కర్షన్స్కి ఒక 10 మంది చిన్న పిల్లల్ని వేసుకొని అందమా ఇలాగే ఆయన అవహేళన చేస్తూ చిరంజీవి గారు చెప్పాడు. అలాగుంది, మంచి మంచి సాంగ్ సార్ ఇది, తిట్టాడు, మంచిదే. నాగార్జున గారికి పడినట్టు అది అక్కడ పడింది, శ్రీదేవి నాగార్జున గోవిందాలు పడింది, అది అక్కడ సూపర్ హిట్. ఇక్కడ నేను దానికి ఆల్రెడీ ఏం చేశాను, ఇక్కడ ఎంత ఘాటు ప్రేమయో వాళ్ళు చూపు, అది ఇది బీట్. ఆ బీట్ చిన్న జింట. ఇది కూడా ఖలీద్ అని అప్పట్లో ఒక నైజీరియన్ సింగర్, తను చాలా ఒక వేవ్ కొత్త రకంగా వచ్చాడు ఆయన. ఆ ఫ్లేవర్ తీసుకున్నా ఈ పాటకి. తప్పదు కొన్ని, తప్పదు సార్, మాకు తెలియదు కదా. కాదు, మీకు తెలుసుకున్నా కూడా తప్పులేదు దాంట్లో. తెలుసుకున్నా కూడా అబ్బా ఎంత బాగుందిరా అదే అంటే ఒక ఆ ఫ్లేవర్ అంతే, నాట్ కాపీ, ఫ్లేవర్. అలాగే చేసుకున్న కొత్త రకం కలర్ రావాలంటే అలా చేసి తీరాలి నేను. తప్పదు సార్, చేయాలి. మరి కొత్తగా నేను గిటార్ పట్టి చేశాను, అర్థం కాదు ఎవడికి. ట్రేడ్లోకి వచ్చి హిట్ అయిన నెంబర్ని కొంచెం తిప్పి ఆమ్లెట్లాగా 10 సార్లు తిప్పి దోశలాగా తిప్పి కొట్టినా సూపర్ హిట్ అవుతుంది. అది దర్ ఇస్ మ్యూజికల్ సీక్రెట్ యూనో. ఒక సూపర్ హిట్ సాంగ్ని 10 రకాలుగా కొట్టచ్చు, సూపర్ హిట్ అవుతుంది తెలియకుండా. దీంట్లో నువ్వు నాకు నచ్చావులో సార్ ఉన్నమాట చెప్పని ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామ, దీనికి 4 వర్షన్స్ చేశాను ట్యూన్. మా విజయభాస్కర్ గారికి అన్ని పాటలు అయిపోయినాయి ఆల్మోస్ట్. విజయభాస్కర్ గారికి ఎక్కట్లా నేను చేసింది, భయ్యా ఇంకేదో కావాలి భయ్యా, బీట్ కావాలి. నాకు కోపం వస్తుంది, కోపం. భాస్కర్ పళ్ళు కోరుకుంటా, భాస్కర్ ఇది బాగా వస్తుంది, నా మాట విను, ఇలాగ సీరియస్గా నా మాట విను, నేను రికార్డ్ చేసి చూస్తాను, అప్పుడు నీకు నచ్చకపోతే తీసేద్దాం అయితే నా ట్యూన్లు చెప్తాను. లేదు గురుజీ ప్లీజ్ భయ్యా పాప అని ఆయన రిక్వెస్ట్ చేసేసరికి ఇంకసారి ఎక్కువ మనం వెళ్ళకూడదు. వన్స్ డైరెక్టర్ రిజెక్ట్ అంటే ఆయనకి నచ్చకపోతే మనం తోమకూడదు, అంటే తీసేది అయిన కదా. సరే ఎందుకు లేని, సరే నీకు సరే ఒక రోజు టైం నాకు కలిసి పంపించేసి నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ పిలిపించా. కరెక్ట్గా మార్నింగ్ పుట్టింది ట్యూన్, మార్నింగ్ ఏదో టైంలో పుట్టింది, పుట్టగానే పిలిపించాను ఆయన. ఈ డెప్ప ఓకే అనేస్తాడు, వచ్చే ట్యూన్ వినిపించాను. బీటు గీటు వినిపించేసరికి ఇలా సాష్టాంగం పడ్డాడు, ఇలాగా లేచి కింద కూర్చున్నాడు, ఇలా సాష్టాంగ దండం పెట్టి భయ్యా ఇది భయ్యా నాకు కావాలి. కరెక్ట్. సీ సమ్ టైమ్స్ నేను తప్పవచ్చు, నేను మిస్టేక్ అవ్వచ్చు. సమ్ టైమ్స్ డైరెక్టర్స్ చాయిస్, అల్టిమేట్గా డైరెక్టర్స్ చాయిసే. ఇప్పుడు కోరనామి రెడ్డి గారు ఉన్నారు, ఆయన చూడడానికి అంత పెద్ద ఏంట్లా అన్నట్టు ఉంటాడు, కానీ మంచి నాలెడ్జ్, మ్యూజికల్ నాలెడ్జ్. రాఘవేంద్రరావు గారు, కె రాఘవేంద్రరావు గారు మంచి మ్యూజికల్ నాలెడ్జ్. అలాగా దాసనారాయణరావు గారు, ఆయనది అదొక టైప్. ఆయనకి కూడా ఒక క్యాచీనెస్ కావాలి, ట్యూన్ వినగానే ఎక్కిపోవాలి. దాసనారాయణరావు గారు, అలాగే రవిరాజ పినిశెట్టి గారు, శరత్, విద్యాసాగర్, ఎంతమంది డైరెక్టర్స్, ముప్పలేని శివ గారు, అలాగే చాలా డైరెక్టర్స్తో వర్క్ చేశాను నేను. మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అందరూ. బోయిన్ సుబ్బారావు గారు, బాపయ్య గారు, ముత్యాల సుబ్బయ్య గారు, ఆల్ డైరెక్టర్స్, అందరు డైరెక్టర్స్తో పనిచేశాను, ఆల్ టాప్ డైరెక్టర్స్. మొత్తం సరే హిట్లు, ఇండస్ట్రీ హిట్లు అన్నీ మీ అకౌంట్లోనే అని మంచి పాటలు చేశాను. కొన్ని రీచ్ అయినాయి, కొన్ని కొంచెం అటు. ముత్యాల సుబ్బయ్య గారికి అన్ని హిట్సే. సరే అంటే ఇప్పుడు హీరోస్కి ఇవ్వటం వేరు, బట్ లైక్ అరుంధతి బీజిఎం సార్, ముఖ్యంగా అనుష్క గారి నెత్తి మీద కొబ్బరికాయలు కొట్టేటప్పుడు ఎంత బాగుంటుంది, ఒక చిన్న బీజిఎం వస్తుంది. ఎంత దీక్ష పూనినవమ్మ, ఎలా సార్ అరుంధతి మేల్ వాయిస్ కోరస్, ఇవన్నీ
అంటే అదే అలా పుట్టడమే అంతే. సబ్జెక్ట్తో పాటు ఆ సిచ్యువేషన్తో పాటు మ్యూజిక్ పుడుతూనే ఉంటుంది అంతే. అది కరెక్ట్గా డైరెక్టర్ నెరేట్ చేయగలగాలి, లేదా విజువల్స్. ఇది విజువల్స్కి నేను చేశాను సాంగ్. ఇది కొబ్బరి తల మీద కొడుతూ ఉంటే ఆ లెంత్ ఉందంతే. ఆ లెంత్ కరెక్ట్గా ఈ సాంగ్ పోస్ట్ చేసి దాంట్లో కోరస్ అంతా యాడ్ చేసి ఇలా చేసాం. ఆ క్రెడిట్ అంతా మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్తుంది. వాళ్ళు విజువల్స్ పెట్టినా కూడా ఐడియా మందే కదా అక్కడ. అవును సార్. మ్యూజికల్ ఐడియాస్ మైండ్. సో అలాగా. తర్వాత ఇది ఫస్ట్ సాంగ్ ఒకటి ఉంది, చందమామ నువ్వే 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 తన తాన. అది కోరస్ స్టార్ట్ అవ్వగానే దాన్ని అలా ఒక కలర్లో అలా తీసుకెళ్ళి దిస్ ఆల్ మ్యూజికల్ మ్యాన్. అలా మ్యూజికల్గా చేసాము. అంటే ఆ స్లో సాంగ్ లో మళ్ళీ డోలా రే డమ్ అని ఒక చిన్న డాన్స్ మూమెంట్ వేయాలి అన్న ఒక బీట్ వస్తుంది. అల్టిమేట్గా క్యారెక్టర్ని బట్టే సాంగ్ ఇక్కడ. సార్ అంటే మామూలుగా చాలామందికి ఇండస్ట్రీలో వింటూ ఉంటాం, లేకపోతే ఎక్కడో చదువుతూ ఉంటాం, పెద్ద పెద్ద రైటర్స్కి చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ అవి ఉంటూ ఉంటాయి. అదే సార్, శ్రీ గారు కూడా ఎక్కువగా స్మోక్ చేస్తూ ఉంటారు. ఆయనకి ఇలాగ సిగరెట్ పెట్టి ఇలాగ స్టైల్ ఇలా పిలిచేవాడు. ఫుల్ పొగ లోపలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు సిగరెట్ పెట్టి ఇలా పెట్టి పిలిచేవాడు. బా ఇలా పీల్చడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే నేను కూడా స్మోక్ చేసేవాడిని. సారీ, నేను మానేసాను. మానేసి దాదాపు 28 years అయింది. సూపర్. ఇప్పుడు నాన్ స్మోకింగ్ జోన్ మానేసాను. అప్పుడు కొంచెం నాకు తప్పదు, అందరు చూసి అలవాటు అయిపోయింది. టొబాకో డెడ్లీ డేంజరస్ కానీ కరెక్ట్గా ఎంతవరకు వాడి పారేసాను నేను. అది నాకు కొంచెం క్లియర్గా ఉంది. ఎక్స్పీరియన్స్ అయ్యారు ఏదో కొన్ని రోజులు. అంతే. కోపం వచ్చేది మానేసిన తర్వాత. ఆ కోపం అన్నది మా అసిస్టెంట్స్ మీద చూపించేవాడిని. వాడిని అది కొట్టడం, వీడిని కొట్టి జుట్టు పట్టి లాగి డమాటలు కొట్టడం ఇలా చేసేవాడిని. ఆ ఇరిటేషన్ అలా ఉండేది. ఇప్పుడు పాప ఆడేదో చిన్న మిస్టేక్ ఉండేది. నేను వాంచాలంటే వాంచాలి తప్పని ఆడేదో తా అంటాడు. చాకటం వెళ్ళి బాధడం అని కోపం వచ్చి. అంతకుముందు ఉండేది కాదు. ఇలా కాదురా ఇది చెప్పేవాడు. ఎప్పుడైతే మానేసిన తర్వాత ఈ కోపాలన్నీ వచ్చేదా లేచేద్దామా అయ్యో తర్వాత పాపం అండి. సరే ఇవన్నీ మామూలే, ఏముంది, గురువు కొడితే వాళ్ళకే బ్లెస్సింగ్, ఏముంది. అలా నేను కొట్టిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు వేయర్లే, గొప్ప వాళ్ళు వేయరు. గురువు కొడితే బ్లెస్సింగ్స్. బట్ ఇంత ఓపెన్ గా చెప్పడం చాలా మంది గురువులకి చేత కాదు. ఐ మీన్ అంటే ఓపెన్ అవరు. కానీ అందుకనే చెప్తున్నా, ఏ వ్యసనాలకి వెళ్ళకూడదు. సార్ అంటే మామూలుగా మీరు ఈ ఆల్బమ్, ఈ సినిమా సాంగ్స్ నాకు చాలా టైం పట్టింది, ఈ సినిమా సాంగ్స్ చాలా తక్కువ టైంలో ఇచ్చేసాను అని చెప్పే ఒక ఎగ్జాంపుల్గా చెప్పే ఒక 2 మూవీస్ చెప్పండి. ఒకే మూవీ చదువు, గోవింద అంటే ఒకేసారి ½ an hourలో టపా 6 పాటలు. ఓకే, వర్మగారే కదా, రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్. తను వినగానే మనకి తెలుసు కదా హౌ టు ప్రెజెంట్ ద సాంగ్. ఏ కలర్ ఆఫ్ మ్యూజిక్ చేయాలన్నా వీఆర్ ద కింగ్స్ ఆఫ్ ద మ్యూజిక్. రాజ్కోటి అనేది కింగ్ ఆఫ్ ద మ్యూజిక్. మేము ఇద్దరు చేసింది అది చెప్తున్నా. తెలుగులో ఎవడు లేదు, ఇంకా పుట్టడు ఎవడు. అలా చేసాం మ్యూజిక్ మేము. సరే అంటే ఇప్పుడు తమన్ గారు ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ అంటే ఇప్పుడు ఉన్న అంతేగా, ఒక్కొక్కరికి ఒక ఎరా వస్తుంది. ఆ ఎరాలో వాడే టాప్గా ఉన్నాడు. ఇప్పుడు ఐ రియల్లీ బ్లెస్డ్, వెరీ గుడ్. వాడు కష్టపడి చేస్తున్నాడు పాపం. చాలా కష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాళ్ళు సార్? అంటే అతను బాగా రిథమ్ సెన్స్ ఎక్కువ, డ్రమ్ నాలెడ్జ్ ఎక్కువ వాడికి. రిథమ్ బాగా, ప్యాటర్న్స్ అన్ని చాలా బాగా. నాకు చాలా సాంగ్స్ ప్రోగ్రామింగ్ చేశాడు ఆయన. రిథమ్ ప్రోగ్రామింగ్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్లో కూడా చాలా యూజ్ చేశాను వాడిని. అంటే వాళ్ళు చేసేది ఏమి ఉండదు, మనం చెప్పింది వేస్తారు అంతే. దాన్ని ఎలా చేయాలి మేము చెప్తాం అంతే. ఇప్పుడు రెహమాన్ కానీ, మణి శర్మ కానీ, హూ ఓవర్ ఇట్ ఈస్, కీబోర్డ్ ప్లేయర్ హ్యారిస్ జయరాజ్ కానీ, మేము నొటేషన్ ఇచ్చిన తర్వాత ఆ నొటేషన్ని వాళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తారు. టోన్స్ వాళ్ళు వేస్తారు, దాని తగ్గట్టు. లేదు ఇది కాదు టోన్, నాకు ఇంకా యాడ్ అవ్వాలి. ఇది నేను కూర్చొని పక్కన కూర్చొని దాని అంతా ఫుల్ ఫైన్ ట్యూన్ చేసి తర్వాత రికార్డింగ్ చేస్తాం. ఎవ్రీథింగ్ కంపోజ్డ్ బై మీ రాజ్ ఓన్లీ. సార్ అంటే ఇప్పుడు ఒక మీ ఫ్యామిలీ మెంబర్లానే తమన్ గారు కూడా అంతేగా. నాకు వాడు నన్ను మామ అంటాడు. కోటి గారు కాదు, మామ. నా బిడ్డ వాడు బంగారం. వాడు చిన్నప్పటి నుండి వాడు ఎంత ముద్దుగా ఉంటాడు, చాలా బొగ్గలు గిల్లి బారేస్తుంటాడు. వాడు విద్యాసాగర్ కూడా, వాడు చిన్నోడే. వాడు చిన్నప్పుడు నేను వాడికి కొంచెం పెద్ద, వాడు ముద్దుగా ఉండేవాడు విద్యాసాగర్ మ్యూజిక్ డైరెక్టర్. అదే సార్ చిన్నప్పుడు. బట్ తమన్ గారు ఇప్పుడు చూస్తే మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచి డ్రమ్స్ అంటే ఇష్టం అని ఇప్పుడు కూడా. సో
ఒక హీరో ఎంట్రీ కానీ బీజిఎం కానీ మాకు ఎక్కువ తమన్ గారి డ్రమ్సే బీట్. సో ఎప్పుడైనా ఈ పర్సనల్గా టాక్స్ ఉంటాయా మీకు, నువ్వు తమన్ గారికి బాగా ఇచ్చావు, అది బాగా ఇచ్చావు, ఇది బాగా ఇచ్చావు? నేను అప్పుడు వాడప్పుడు ప్రతి సాంగ్ నాకు పంపిస్తాడు ఇప్పటికీ. ఓ మామ పాట విని ఉంటే నేను విని నా ఒపీనియన్స్ చెప్తాను, చాలా బాగుందిరా, న్యూ ట్రెండ్, యువర్ ట్రెండ్ సెట్టర్ అన్నట్టు అని చెప్తే వాడు ఈ ఫీల్స్ వెరీ హ్యాపీ. కొన్ని సినిమాలు కూడా నన్ను పిలిచేవాడు, ప్రివ్యూ వేసుకుంటారు కదా, అవును సార్, మామ మీరు రావాలి మామ, చిరంజీవి గారు కూడా వస్తున్నారు అంటే గాడ్ ఫాదర్ ఏదో చేశారు, దానికి వెళ్ళాను. 2-3 సినిమాలకు వెళ్ళాను నేను ప్రివ్యూ షోకి. నేను పిలిచి నాకు మిడిల్లో కూర్చోబెట్టి అన్ని చూపిస్తాను, ఎలా ఉంది మామ ఇది చాలా బాగుందిరా, నీకేంటి రా బాగా సంథింగ్ చెయ్యాలి అని ఒక ఇంట్రెస్ట్. సార్ అంటే ఈ మ్యూజిక్ సిట్టింగ్స్కి అట్లకి వచ్చినప్పుడు సో బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ అవి చూసుకుంటే కొంచెం అక్కడక్కడ ఈ జానపదాలకు సంబంధించి కొన్ని బాగా రీసెర్చ్ చేస్తాడమ్మా, రీసెర్చ్ చేసి ఈ టైప్లో నాకు కావాలి అలా చేయించుకుంటాడు అతను. ఇప్పుడు జానీలో చూసుకుంటే సారా తాగుడు మాను లింగం లేకుంటే సచ్చి ఊరుకుంటా, ఆయన ఒరిజినల్ ఫోక్స్ ఫోక్స్ అక్కడ తీస్తాడు, తీసి అవన్నీ బేట్రాయి దేవుడు, బేట్రాయి స్వామి దేవుడు, ఇవన్నీ జానపదాల్లో ఉన్న సూపర్ హిట్ సాంగ్స్. వాటిని పట్టుకొని ఆయనకైనా తెచ్చుకున్నాడమ్మా, ఆ మార్కెట్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ ఎరాని ఆయన తెచ్చుకున్నాడు. మీతో డిస్కస్ చేసేటప్పుడు ఈ 2 సినిమాలు ఎప్పుడైనా కోటి గారు ఇలాంటి సాంగ్ ఎక్కడైనా యాడ్ చేద్దాం? నెవర్. ఆ రోజుల్లో అంటే అంత ఇన్వాల్వ్ అయ్యాడు కాదు ఆయన. పెద్ద డైరెక్టర్ కాదు, ఇద్దరు టాప్ డైరెక్టర్స్. ఎవరు ఈవి సత్యన టాప్, ముత్యాల సుబ్బయ్య గారు టాప్. ఇక డైరెక్టర్కి వచ్చి వాళ్ళు ఏం చెప్తే అదే, వాళ్ళు ఏం డిసైడ్ చేస్తే అదే. నేను కూడా వాళ్ళకి తగ్గట్టుగానే చెయ్యాలి నేను పాట. నేను అవేగా చేస్తే వీళ్ళకి నచ్చదు, దాన్ని తీయడం తెలియదు. మళ్ళీ ఇది కూడా ఉంది నాకు ప్రాబ్లం. అంటే చేయడానికి ఏం కాదు, ఆ రోజుల్లో చేసి ఉండేవాడిని, ఏదో కొత్తగా చేయాలనే. నాకు పవన్ కళ్యాణ్కి మంచిగా చేయాలి, ఉన్న దాంట్లో చేసాం, ఎక్కడో మిస్ అయింది. బట్ ఓకే, గుడ్, కొంచెం మిస్ అవ్వలేదు, చాలా మిస్ అయింది. సార్ అంటే మీరు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మీరు మ్యూజిక్ డైరెక్టర్, ఒక్కోసారి ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క సింగర్తో పాడించేటప్పుడు మనం అనుకున్న ఫీల్ వస్తుంది, రాదు. ఒక్కోసారి పాపం ఎంత మనోడైనా ఎంత పగోడైనా కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో కోటి గారు ఏంటి అని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళు ఉంటారు. బట్ ఈ క్రమంలో ఒకరితో పాడించిన తర్వాత మళ్ళీ విన్న తర్వాత ఇది రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ వేరే వాళ్ళతో పాడించడం, ఇలాంటి ట్రయల్స్ కూడా జరుగుంటాయి కదా? లేదమ్మా, నాకు ఎందుకంటే నాకు అన్ని బాలుగారే పాడారు ఆల్మోస్ట్. ఆయన దగ్గర ఆ ప్రాబ్లమే లేదు నాకు. ఏ పాట అంటే బాలు పాడాలి. పర్టికులర్ నా సాంగ్స్, మా గురుగారు చక్రవర్తి గారు కానీ మాది మాస్ నెంబర్స్ అమ్మా, విత్ బీట్ తోటి ఉంటుంది, వాయిస్ ఘనంగా ఉండాలి, ఉంటేనే మా పాటలు బాగా రీచ్ అవుతాయి. అది బాలుగారి దగ్గర పుష్కలంగా ఉంది మా పాటలు. అందుకని అన్ని పాటలు ఆయనతో పాడించేవాడిని. తర్వాత మనోని తర్వాత కొంచెం ఆల్టర్నేటివ్గా పెట్టుకుంటే, బాలుగారు చాలా బిజీగా ఉండేవారు. ఆయన కాల్ షీట్ దొరకనప్పుడు మనోళ్ళు కొంచెం షూటింగ్ అర్జెంట్ లైన్ ఉంటాయిగా, అవును సార్, అక్కడ పని అవ్వాలి అక్కడ, అది అందుకోసం మనో గారితో అలా అని కాదు, మనోకి కూడా ఆయన కూడా ఫేమ్ వచ్చింది. ఈ పాట మనోతో పాడిద్దాం అంటే ఏ డెసిషన్ అన్నా మేము తీసుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్స్. ఏదన్నా రైటర్తో రాయించాలన్నా, ఎవరన్నా సింగర్తో పాడించాలన్నా, ఫీమేల్ కానీ మేల్ కానీ, డెసిషన్ ఓన్లీ కంపోజర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్. మేము ఏది చెప్తే వాళ్ళతోటే పాడించాలి, మేము ఎవరితో చెప్తే వాళ్ళతోటే రాయించాలి. అది అంతే మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక రూల్. అది అర్థమైందా? అది చెన్నైలో జరిగింది. తర్వాత ఇక్కడంతా ఎప్పటికప్పుడు మారుతుంటాయి కదా మా ప్యాటర్న్స్. మేము అలాగ వచ్చినాడు, వీఆర్ ద డిక్టేటర్స్. ఇప్పుడు హీరోస్ కూడా సాంగ్స్ పాడుతున్నారు, మంచిగా పాడుతున్నారు. లైక్ హీరో సిద్ధార్థ్ గారు కానివ్వండి, లేకపోతే ఎన్టీఆర్ గారు కానివ్వండి, మంచి సాంగ్స్ పాడారు, హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అంటే ఫ్యాన్స్ కోసం కానివ్వండి, లేకపోతే వేరే వేరే ప్రమోషన్స్ కోసం, వాట్ ఎవర్ ఏదైనా, మ్యూజిక్ డైరెక్టర్స్ హీరోస్తో సాంగ్ పాడించాలి అనే ప్రయోగాలు చేస్తున్నారు సార్. మేము ఎప్పుడో ట్రై చేసాం అది చిరంజీవి గారితో. రోయ్ సూర్యుడిని జాబిలికుంది ఆ పాట ఆయన కోసం చేశాను. రాజా విక్రమార్ ఆయన పాడనన్నాడు, భయపడ్డాడు. తర్వాత ఫస్ట్ నేర్చుకున్నాడు, పాడినా బాబాయ్ ఆయన కోసం చేసిన పాట ఆయన పాడతాడని. తర్వాత బాలు గారు పాడారు ఆఫ్ కోర్స్. సరే సార్, ఒక్క క్వశ్చన్ సార్, చిన్న డౌట్, దీంతో ఎండ్ చేసేస్తాను. బేసిక్గా ఒక్కోసారి మ్యూజిక్ డైరెక్టర్స్ వాడే థింగ్స్ అంటే ఒక 2 years బ్యాక్ వాల్తేరు వీరయ్య అని ఒక సినిమా వచ్చింది.
వాల్తేరు వీరయ్య, దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్టర్. దాంట్లో డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాలు లోడింగ్ అనే సాంగ్లో పప్పర 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 అని ఒక వస్తే జస్ట్ ఒక 50 రూపాయలు ఇలా ఊదేది ఉంటుంది కదా సార్, దాన్ని వాడారు. సో అలా మీ ఈ ఎంటైర్ కెరీర్లో ఎప్పుడైనా ఈ సాంగ్కి నేను ఈ క్రేజీ థింక్ వాడాను, ఇది భలే ఉంటుంది అని ఏమైనా ఉందా సార్? అలా అలా ఇప్పుడు కనిపెట్టరు కనుగొట్టరు ఉంది కదా సార్, జముక్ అని దాన్ని వాడాం. జముక్ అది వెరీ పాపులర్, ఇది బుర్రకథల్లో ఉంటుంది. బుర్రకథ అలా ఈ ఒక డబ్బాలాగా ఉండి దాంట్లో ఒక తీగలాగా ఉండి కర్రతో ఇలా కొడుతుంటే ఇట్లా వస్తుంది. జముక్ అంటారు. జముక్ దాన్ని కనిపెట్టరు కనుగొట్టరులో అది స్టార్ట్ అవుతుంది. అది ఆ జముక్తో యూజ్ చేసాం. అలాగా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ చేసి కొన్ని ఉన్నాయి. అంటే చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ వాడినా కూడా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అది కొన్ని ఒక్కొక్కసారి అలా రీచ్, కానీ మేము ఉన్న ఆర్కెస్ట్రా తోటే మేము ఎక్కువగా చేసాం. అంత ఎక్స్పెరిమెంట్స్ చేసే రోజులు కాదు అప్పట్లో. అర్థమైందా? అంత టైం కాదు. అంత ఎక్స్పెరిమెంటల్ మ్యూజిక్ చేసే టైం కాదు. అర్థం కాదు డైరెక్టర్స్కి, ఎవరికి అర్థం కాదు. అలా కొత్తగా చేస్తే అర్థం కాదు. అది ఏంటమ్మా అది పిచ్చి కొత్తలాగా ఉంది, వద్దు మాకు వేరే ఇన్స్ట్రుమెంట్ పెట్టు, ఇలా ఉంటుంది. అందుకోసం మేము ఛాన్స్ ఇవ్వం అలాగే. అదే సార్, అర్థమైంది. మాకు ఆర్కెస్ట్రా ఉంది, ట్రంపెట్ బ్రాస్ సెక్షన్ ఉంది, కోరస్ ఉంది, వైలిన్స్ ఉంది, ఇంకా అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి వాటితో. అది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ కోటి గారు. ఎనీవే చాలా విషయాలు, ఇది ఒక నాకు లైఫ్ టైం మెమరీ మీతో. అంతేగా మరి, ఇది చాలా లెసన్. అందరూ చాలా విషయాలు, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటర్వ్యూ ఇదే నీతోటి ఇచ్చారు ఈరోజు సార్, అన్ని కంప్లీట్గా విషయాలు చెప్పాను. అదే సార్, అర్థమైంది. ఎందుకంటే మ్యూజిక్ గురించి ఎవరు చెప్పట్లా. మ్యూజిక్ గురించి అట్లీస్ట్ కొంచెం నాలెడ్జ్ ఉన్న కన్నా తెలియాలన్న ఉద్దేశంతో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. అదే సార్, ఒక కంపోజర్గా నేను ఒక 44 years కంపోజర్గా ఆ ఎక్స్పీరియన్స్. అంతకుముందు చక్రవర్తి దగ్గర 8 years పనిచేశాను. అంటే మొత్తం ఎంత ఆల్మోస్ట్ ఆల్ 50+ ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్గా చెప్పాను. అంతేగాని వేరే ఏ ఉద్దేశం కాదు. ఎంత నేను గొప్పగా ఏం చేసేయలేదు మ్యూజిక్. నేను చేసిన వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. హాయ్ అండి, నేను మీ మ్యూజిక్ డైరెక్టర్ కోటిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజువల్ టాక్స్.